Greetings to all of you this morning. ఉదయకాలంలో మీకు అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాము. I hope all of you are very happy and very fresh and very eager for today's Bible studies. అందరూ ఎంతో సంతోషంగా ఆసక్తితో ఈ దినము ఉదయకాలం యొక్క బైబిల్ స్టడీ కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాము. Shall we once again read our main theme verse from John 15 and verse 5? మన మూలాంశమైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. John 15 and verse 5 once again all together. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచునో, నేను యోని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. Then we shall also read John chapter 15 and verse 6. 7. అదేవిధంగా యోహాను రాసిన సువార్త 15:7 వచనాన్ని కూడా చదువుకుందాము. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచియున్న యెడల మీకేమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. Then Psalms 1 and verse 3, 4. అదేవిధంగా కీర్తనలు 1వ అధ్యాయము 3-4 వచనాలని అందరం కలిసి చదువుకుందాము. The first Psalm verse 3 and 4. కీర్తనలు 1వ అధ్యాయము 3-4 వచనాలని కలిసి చదువుకుందాము. అతడు నీటి కాలువ ఎదుట నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయదంతయు సఫలమగును. దుష్టుల ఆలగ్న నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. Shall we pray? ప్రార్థించుకుందాము. Our gracious and loving living heavenly Father, కృపగల పరలోకపు సజీవమైన మా తండ్రి, our creator God and our savior God, మా సృష్టికర్త అయిన దేవా, మమ్మల్ని రక్షించిన దేవా, in your matchless mighty majestic name of your son Jesus, we thank you Lord for the privilege to come into your presence yet again during this youth camp. అత్యున్నతమైన హెచ్చింపబడిన ప్రభు యేసుక్రీస్తు నామమున మరొకసారి ఈ యూత్ క్యాంప్ దినమున ఉదయకాలంలో మీ సన్నిధిని చేయడానికి చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. Thank you Father for the rest of today. దేవా, గడిచిన రాత్రి ఇచ్చిన విశ్రాంతిని బట్టి ఈ ఉదయకాలంలో మమ్మల్ని ఉత్తేజపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. Now the Lord who is loving, who is living, who want to talk to us, who want to visit us. దేవా, మీరు సజీవమైన దేవుడు, ప్రేమించే దేవుడు, మాతో మాట్లాడాలనే దేవుడు, మమ్మల్ని దర్శించాలనుకునే దేవుడు. Thank you Lord for delighting in us and desiring about us. దేవా, మాలో సంతోషపడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మమ్మల్ని కోరుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. Lord, that's why we once again praise you, because you have given us the privilege to know you as our God. దేవా, మీరు మా దేవుడుగా తెలుసుకుంటానికి మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. We are not even worthy to know you and to be for you. దేవా, మిమ్మల్ని ఎరగటానికి, మీ సన్నిధికి రావటానికి మాకు ఎలాంటి యోగ్యత లేదు. But thank you Lord for doing all the provision on your own side through your son Jesus, so that we may come unto you to know you, to follow you, to have you, to be with you. దేవా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాకు కలుగజేసిన పోషణను బట్టి మీ యొక్క దగ్గర సన్నిధికి రావటానికి, మీ దగ్గరికి రావటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. We thank you Lord for all the precious thoughts that you have for each one of us
even as young people. దేవా, యవనస్తులుగా మా అందరి పట్ల మీరున్న కలిగి ఉన్న ప్రశస్తమైన మీ యొక్క కోరికలను ఆలోచనలను బట్టి మీకు వందనాలు. We thank you, Lord, for the provision of these meetings during the youth camp. దేవా, ఈ యవన కూడికలు కలిగి ఉండటానికి మాకు కలిగజేసిన పోషణను బట్టి మీకు వందనాలు. Thank you for the grace of the last 2 days, and once again we seek the same grace even for today. దేవా, గడిచిన 2 రోజులుగా మీరు చూపెడుతున్న కృపను బట్టి మీకు వందనాలు. అదే కృప కొరకు ఈ దినమును కూడా ఎదురు చూస్తున్నాము. Thank you, Lord, for all the brothers and sisters who are laboring and working hard in various departments to make this youth camp a success. దేవా, ఈ యవన కూటమిలో ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి ఎవరైతే మీ పరిచర్యలో పాల్గొంటున్నారో వారిని బట్టి వందనాలు. Once again, Father, we look unto you for thy instruction, for thy inspiration for today. దేవా, మరొకసారి తండ్రి మీ వైపు చూచుండగా మీ యొక్క మాటలను మాకు ఉపదేశించండి, బోధించండి. Lord, we also seek thy anointing and thy utterance to thy servants so that they may deliver thy word without any mistake, without any missing. దేవా, నీ యొక్క దాసులమైన మేము మీ యొక్క మాటలను ఎలాంటి పొల్లు లేకుండా పంచులాగున మీ యొక్క ఆత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. Lord, be with us today and even talk to us today and touch us today. దేవా, ఈ దినాన మాతో కూడా ఉండండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని తాకండి. Thank you for hearing our prayer. మా ప్రార్థనను ఆలకించినందుకు వందనాలు. We once again bind all the powers of darkness and disturbance and diversion and the enemy. దేవా, మరొకసారి సాతాను యొక్క శత్రు యొక్క ప్రతి ఒక్క ఆటంకమును అలజడిని ప్రభువైన యేసు నామమున బంధిస్తున్నాము. Once again praising you and also thanking you for hearing our prayer. We offer it in Jesus' precious name. మా ప్రార్థనను ఆలకించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. How can I be fruitful? ఏ విధంగా నేను ఫలించేడు వాడుగా ఉంటాను? We're trying to look at the secrets that the Bible offers. మనము ఈ రహస్యాలను ఈ మర్మాలను బైబిల్ ఏ విధంగా తెలియజేస్తుందని ధ్యానిస్తున్నాము. Our main theme came from the book Gospel of John chapter 15. మన యొక్క మూల అంశము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నుండి That చదువుకుంటున్నాము. is the section when the Lord was talking to his disciples and sharing all the divine secrets. ఆ సందర్భము ఏ విధంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో సమస్తమైన దైవిక మర్మములను పంచుకుంటున్నాడు. And he was insisting and explaining that without him they can't be anything. ఆ విధంగా వారికి ఏ విధమైన సూచనలు వారికి ఇస్తున్నాడు అంటే నేను లేకుండా మీరు ఏది కూడా చేయలేరు అని చెప్తున్నాడు. With him they can be fruitful. ఆయనలో ఉన్నట్లయితే వారు ఫలించెడు వారుగా ఉంటారు. The word fruitfulness appears first in the very first page of the Bible. ఫలించెడు అన్న మాట బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే మనం చూసుకుంటాము. That reveals one of the 7-fold characters of our God of the Bible, which are mentioned on the first page of the Bible. ఈ బైబిల్ గ్రంథంలో మొదటి పేజీలోనే మన దేవుని గురించిన ప్రాముఖ్యమైన 7 లక్షణాలని అది వివరించేదిగా వర్ణించేదిగా ఉంటుంది. Firstly, our God is a God of spirit. మొట్టమొదటిగా మన దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు. Secondly, our God is a God of creation. రెండోదిగా మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. Thirdly, our God is a God of Trinity, fellowship and friendship. మూడోదిగా మన దేవుడు త్రిత్వమైన దేవుడు, సహవాసంలో ఉండే దేవుడు, స్నేహభావము కలిగిన దేవుడు. Fourthly, our God is a good God. నాలుగోదిగా మన దేవుడు మంచి దేవుడు. Fifthly, our God is someone who speaks, someone who sees, and so someone who is living and lively. ఐదోదిగా మన దేవుడు చూసే దేవుడు, మాట్లాడే దేవుడు కాబట్టి మన దేవుడు సజీవమైన దేవుడై ఉంటున్నాడు. Sixthly, our God is a God of blessing and a God of fruitfulness. ఆరోదిగా మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, అదే విధంగా ఫలించేడు వారుగా చేసే దేవుడు. And seventhly and most importantly, our God is a God of holiness, righteousness, obedience and perfection. ఏడోదిగా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, నీతివంతమైన దేవుడు, విధేయతను కోరుకునే దేవుడు, సంపూర్ణమైన దేవుడు. In order to understand and enjoy God, we need to come to the fullness of these 7-fold characters. మన దేవుని సంపూర్ణంగా మన దేవుడిలో సంతోషించాలి అంటే మొట్టమొదటిగా మన దేవుని యొక్క ఈ 7 లక్షణాలని మనం గుర్తెరిగేవారుగా ఉండాలి. One of the characters of our God is that is a God of blessing and a God of fruitfulness. మన దేవునిలో ఉండే ఒక స్వభావము ఏంటంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మనల్ని ఫలించెడు వారుగా చేసే దేవుడు. As soon as he made man, the very first thing that he did with man is to bless him and to pronounce and promise him
fruitfulness. ఎప్పుడైతే దేవుడు నరుణ్ణి సృష్టించాడో వెంటనే మొట్టమొదటిగా చేసిన పని నరుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు, ఫలించమని దీవించేవాడుగా ఉంటున్నాడు. God's greatest desire and design and delight for man is that he should be blessed, దేవుని be fruitful. దేవుని యొక్క గొప్ప కోరిక, గొప్ప ఉద్దేశము మానవాళి పట్ల ఏంటంటే మానవాళి అందరూ ఆశీర్వదించబడాలి, మానవాళి ఫలించెడు వారు, మనుషులు ఫలించెడు వారుగా ఉండాలి. That's the desire of God, design of God and delight of God. అది దేవుని యొక్క కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది. దేవుడు దానిలో సంతోషపడేవాడుగా ఉంటున్నాడు. And here we need to know what are the truths that the Bible talks about biblical fruitfulness. ఇప్పుడు బైబిల్ గ్రంథము ఫలించుడు జీవితం గురించి ఎలాంటి సత్యములను తెలియజేస్తుందన్న విషయాల్ని గుర్తెరగాలి. At least 5 truths we must know and remember and meditate the characteristics of fruitfulness. కనీసము 5 ప్రాముఖ్యమైన విషయాలను ఫలించుడు జీవితం గురించి మనము ధ్యానించేవారుగా ఉండాలి. Firstly, మొట్టమొదటిగా we must have God. మనము దేవుడిని కలిగి ఉండాలి. Outside God, no blessings, no fruitfulness. దేవునికి బయట ఉండి మనము ఎలాంటి ఆశీర్వాదాల్ని మనం ఎదురు చూడలేము, ఎలాంటి ఫలించే జీవితాన్ని కోరుకోలేము. That is the first truth. అది మొట్టమొదటి సత్యము. Secondly, రెండోదిగా the Bible talks about not physical fruitfulness, it talks about spiritual fruitfulness. బైబిల్ అనేది శరీరానుసారమైన ఫలించడు జీవితం గురించి మాట్లాడదు, కానీ ఆత్మీయమైన ఆశీర్వాదము, ఆత్మీయమైన ఫలభరించే జీవితం గురించి మాట్లాడుతుంది. It talks about the fruits of the spirit. అది ఆత్మ ఫలముల గురించి మాట్లాడుతుంది. And we read that when John said that as you grow in the spirit, you will prosper in every other way. అది యోహాను పత్రిక రాస్తూ ఈ మాట అంటున్నాడు, ఆత్మ విషయంలో మీరు వర్ధిల్లులాగున సమస్తమైన విషయంలో వర్ధిల్లేవారుగా ఉండాలి. So it talks about the fruits of the spirit. కాబట్టి ఆత్మ ఫలముల గురించి మాట్లాడేదిగా ఉంటుంది, not fruits of the body. మన శరీరానికి సంబంధించిన ఫలాలు కాదు. And then thirdly, మూడోదిగా Genesis chapter 49 verse 22. ఆదికాండము 49:22 వచనము. There it is mentioned Joseph is a fruitful bough. అక్కడ యోసేపు ఫలించెడు కొమ్మ అని రా చెప్పబడింది. And it talks about the branches growing and going. అక్కడ దాని కొమ్మలు విస్తరిస్తున్న ఎదుగుతున్నాయి అని చెప్పబడుతుంది. So Bible talks about such fruitfulness which is continuous, which is progressive and which is developing. అంటే బైబిల్ ఎలాంటి ఫలభరించే జీవితం గురించి మాట్లాడుతుందంటే అది కొనసాగేదిగా ఉంటుంది, ఎదిగేదిగా ఉంటుంది, అది ఆగకుండా పోయేదిగా ఉంటుంది. Fruitfulness is not a one time experience, but it is a lifelong experience. ఫలభరించే జీవితం అనేది ఒక్కసారి ఉండే అనుభవము కాదు, కానీ జీవితాంతరము కొనసాగే అనుభవంగా ఉంటుంది. Step by step, day by day, there is a progression. దినదినము అడుగంబటి అడుగు అది ఎదిగేదిగా ఉంటుంది. Fourthly, నాలుగోదిగా fruitfulness can be anybody's. ఫలభరించే జీవితము అది ఎవరి సొంతమైనా కావచ్చు. It can be anybody's. అది ఎవరిదైనా కావచ్చు. Fifthly, ఐదోదిగా fruitfulness will not come by accident. ఫలభరించే జీవితము అనుకోని పరిస్థితుల్లో గుండా రాదు. It is something which is appointed by God, and there is some part of your responsibility to come into its fulfillness. అది దేవుని చేత ఇయ్యబడింది కాబట్టి మన యొక్క బాధ్యతలో మనము బాధ్యతను తీసుకుంటూ ఆయన ఫలించుడు జీవితంలో మనం ప్రవేశించేవారుగా ఉండాలి. It doesn't come by accident to you. There is your part for it. అది అనుకోకుండా రాదు, కానీ మనము చేసే పని దాని కొరకు ఉంటుంది. That's how you can become fruitful. ఆ విధంగా మనం ఫలించుడు వారుగా ఉండవచ్చు. So from the book of Genesis, the very first book, కాబట్టి ఆదికాండము మొదటి గ్రంథము బైబిల్లో ఉన్నప్పుడు we look at the two civilizations which began the human civilization. మనము రెండు తరాలను చూసుకున్నాము, వారు ఏ విధంగా వేరు వేరు నైతికంలో ఉన్నారని చూసుకున్నాము. Firstly, we saw the civilization of Cain. మొట్టమొదటిగా కయ్యోని యొక్క సంతానం యొక్క నాగరికతను చూసుకున్నాము. Cain, we know, was a murderer. కయ్యోను నరహత్య చేశాడు అని మనకు తెలుసు. The generation that followed him also became an evil, ungodly people. ఏ తరమైతే కయ్యోను వెనుకాల వచ్చిందో ఆ కయ్యోను యొక్క తరము కూడా అదే విధంగా నరహత్య చేస్తూ ఆ తరము అదే విధంగా కొనసాగింది. When God cursed the land, దేవుడు నేలను శపించినప్పుడు with their intelligence and imagination, they wanted to recreate the land into a new scientific, socialized, టెక్నాలజికల్ సొసైటీ. వారి యొక్క జ్ఞానమును వారి యొక్క తెలివిని ఉపయోగించి ఒక నూతనమైన భూమిగా వారు ఒక నూతనమైన భూమిగా ఒక ఉపయోగకరంగా వారు చేసుకోవాలనుకున్నారు. That's how they use their creativity to invent manufacturing, to invent music, to invent metallurgy, so as to make human life profitable. ఆ విధముగా వారి యొక్క జ్ఞానంని వారి యొక్క తెలివిని ఉపయోగించి
వారు ఏ విధంగా నూతనమైన విషయాలు కనుగొనాలని, ఏ విధంగా వినోదాన్ని ఈ యొక్క లోకంలో తీసుకొని రావాలని లౌకిక శాస్త్రాన్ని వారు కనుగొన్నవారుగా ఉంటున్నారు. But the sad part is that కానీ విచారకరమైనది ఏంటంటే they're all violent people, wicked people, murderous people. వారందరూ దుష్టత్వంతో, చెడుతనముతో నరహత్యలు చేస్తూ వారు ఆ విధంగా జీవిస్తున్నారు. They have a great head but a terrible heart. వారికి చాలా జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, కానీ ఒక కఠినమైన హృదయంతో ముందుకు సాగుతున్నారు. Evil, unrighteous heart. వారు ఎలాంటి నీతి లేని దుష్టత్వమైన హృదయంతో ముందుకు సాగుతున్నారు. That's not the end of it. They have a heart which has no place for God. అంత మాత్రమే వారు ఆగిపోలేదు, కానీ దేవునికి చోటు లేని హృదయముతో కొనసాగేవారుగా వారు ఉంటున్నారు. The same generation went ahead, wanted to build a tower reaching up to God. ఆ తరము వారు ఆ విధంగానే ముందుకు సాగుతూ బాబెలు పర్వతంలో వారు దేవుణ్ణి చేరేంతగా వారు కట్టడలు కట్టాలనుకున్నారు. Whatever they wanted to do without God. వారు ఏది చేయాలనుకున్నప్పటికీ దేవుడు లేకుండా వారు చేయాలనుకున్నారు. Well, they could achieve whatever they want without God. వారు ఆ విధంగా చేయట ద్వారా దేవుడు లేకుండా కొన్ని విషయాల్ని కనుగొన్నారు, కానీ But for all that they did, there is a tragic end, there is a cursed end. వారు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నము వెనుకాల ఒక శపించబడిన ముగింపు వారికి ఉంటుంది. There's a terrible end. అది ఒక కఠినమైన ఘోరమైన ముగింపుగా ఉంటుంది. But there is another generation which started with Seth. కానీ ఇంకో తరం ఉంది, అది సేతు చేత ఆరంభించబడింది. And the Bible beautifully calls them, they started praying to God. బైబిల్ చాలా చక్కగా వారి గురించి ఏమని వర్ణిస్తుందంటే ప్రార్థన చేత వారు ఆరంభించారు. And this is the beginning of this new generation which gave all place to God. ఈ నూతన తరము వారు దేవునికి సంపూర్ణమైన స్థానమును ఇస్తూ వారి యొక్క తరాన్ని ఆరంభించిన వారుగా ఉంటున్నారు. They invited God. వారు దేవుని ఆహ్వానించారు. They looked to God. వారు దేవుని వైపు చూశారు. They trusted on God. వారు దేవునిలో నమ్మకాన్ని ఉంచారు. They depended on God. వారు దేవుని పైన ఆధారపడ్డారు. They looked to God. వారు దేవుని వైపు చూస్తున్నారు. They invited God. వారు దేవుని ఆహ్వానిస్తున్నారు. And that's how their lives thereafter became blessed and also fruitful. ఆ కారణాన్ని బట్టి వారి జీవితము తరువాత ఆశీర్వాదకరంగా మారింది, ఫలభరించేదిగా వారి జీవితం మారింది. And 7 kinds of blessings poured out from these people. కాబట్టి ఈ తరం నుండి 7 ఆశీర్వాదము కుమ్మరించబడింది. Firstly, we see them becoming the patriotic fathers. మొట్టమొదటిగా వారు తండ్రులుగా వారు మార్చబడటం మనం చూసాము. We see them becoming the protectors. దాని తర్వాత రక్షకులుగా మార్చబడటం చూసాము. Thirdly, we see them as priests. మూడోదిగా యాజకులుగా వారిని చూసాము. Fourthly, we see them as pilgrims. వారిని యాత్రికులుగా చూసాము. Then fifthly, we see them as people. ఐదోదిగా వారిని దేవుని ప్రజలుగా వారి ఉండి న్యాయాధిపతులుగా చూసాము. Sixthly, we see them as patriotic leaders. ఆరోదిగా వారు రాజులుగా వారిని చూసాము, రాణులుగా చూసాము. We see them as princes. వారిని రాణులుగా చూసాము, రాజులుగా రాణులు. Then we see them as psalmists and poets and prophets. దాని తర్వాత వారిని కీర్తనకారులుగా, వారు దేవుని స్తుతించేవారుగా, దేవుని యొక్క ప్రవక్తలుగా ఉండటం చూసాము. That's how they become so meaningful, their lives have become so fruitful. ఆ విధంగా వారి యొక్క జీవితం ఎంతో అర్థసహితంగా ఫలించేదిగా మారింది. Today we look at another secret of fruitfulness. ఈ రోజున ఫలించేడు జీవితం గురించిన ఇంకో మర్మాన్ని, రహస్యాన్ని చూసుకుందాము. We already saw from John chapter 15 verse 7 about that truth which is the word of God. ఇంతకు ముందే మనం చదువుకున్న విధానంగా యోహాను రాసిన సువార్త 15:7లో దేవుని యొక్క మాటలు అంటే దేవుని యొక్క వాక్యము. Another important secret for our fruitfulness is the word of God. ఇంకో రహస్యము ఫలించేడు జీవితం కొరకు ఏంటంటే దేవుని యొక్క వాక్యము. In Acts chapter 20 verse 28, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో here we read about a meeting that is being held by Paul. ఇక్కడ పౌలు చేత ఏర్పరచబడిన ఒక కూడికను మనం చూస్తాము. And when Paul is speaking, అప్పుడు పౌలు మాట్లాడేటప్పుడు there was a young man called Eutychus. ఇక్కడ ఒక యవనస్తుడు ఇత్తుకు అని యవనస్తుని చూసుకుంటాము. Sitting in the meeting, what was he supposed to do? ఇప్పుడు కూడికలో కూర్చొని అతను ఏం చేయాలి? It is said he fell down. అతను కింద పడి చనిపోయాను అన్న మాట చెప్పబడుతుంది. He came to the meeting. ఈ మీటింగ్ కూడికకు వచ్చాడు. This young man fell down. ఈ యవనస్తుడు కింద పడ్డాడు. And hence there was a lot of confusion and chaos. కాబట్టి ఆ యొక్క కూటిమిలో మొత్తము ఎంతో గొప్ప కలవరానికి చోటైంది.
And the problem here, ఇక్కడ సమస్య ఏంటంటే, where was this young man sitting? ఇప్పుడు ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చుంటున్నాడు? Where was this man sitting? ఈ యొక్క యవనస్తుడు ఎక్కడ కూర్చుంటున్నాడు? The word of God mentions దేవుని యొక్క వాక్యం అంటుంది, that he sat in the window. కిటికీ ఆనుకొని కూర్చుండెను అని He చెప్పబడుతుంది. sat in the window. కిటికీ దగ్గర కూర్చున్నాడు. Coming to the meeting of Paul, పౌలు యొక్క కూడికకు వచ్చి, an important meeting, ఒక ప్రాముఖ్యమైన కూడికకు వచ్చి sitting at the window, ఆ కిటికీ దగ్గర కూర్చొని then he fell down, అక్కడి నుండి కింద పడి then he died. అక్కడ ఆ విధంగా చనిపోయాడు. What is the name of this young man? ఇప్పుడు ఈ యవనస్తుని యొక్క పేరేంటి? Eutychus. ఇతికు. The word Eutychus means ఇతికు అన్న మాటకు అర్థము fortune or fortunate. అదృష్టము లేదా అదృష్టవంతుడు అని. Wonderful name. చాలా బాగుంది. But fortunately or unfortunately, కానీ అదృష్టమో దురదృష్టమో he fell down and died. కింద పడి చనిపోయాడు. Look at the life of this young man. ఇప్పుడు ఈ యవనస్తుని యొక్క జీవితాన్ని ఒక్కసారి గమనించండి. A very wonderful name. చాలా చక్కని పేరుంది. Very great name. చాలా గొప్ప పేరుంటుంది. But what about his life? కానీ అతని జీవితం ఏ విధంగా ఉంది? There is death. There is falling. అతను కింద పడిపోతున్నాడు, మరణాన్ని చూస్తున్నాడు. What was the reason for his failure, for his falling and for his dying? ఇప్పుడు ఆ విధంగా పడిపోవటానికి, ఓడిపోవటానికి, చనిపోవటానికి గల కారణాలు ఏంటి? Think carefully the place where he is seated. చాలా జాగ్రత్తగా గమనించండి. అతను ఏ చోట కూర్చున్నాడో గమనించండి. Sitting at the window. కిటికీ దగ్గర When కూర్చుంటున్నాడు. he was supposed to come to the meeting, he was supposed to sit at a good place where he could receive the word, apply the word. ఇప్పుడు కూడికకు వచ్చినప్పుడు ఒక మంచి ప్రదేశంలో కూర్చోవాలి. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బోధకుడు కనబడతాడో అలాంటి చోటు వెతికి మరి కూర్చోవాలి. As God's disciples, we are supposed to be diligent students. దేవుని యొక్క శిష్యులు లాగా మనము తెలివి జ్ఞానము కలిగిన విద్యార్థుల్లాగా ఉండాలి. A diligent, industrious students. ఒక జ్ఞానము కలిగిన విద్యార్థిలాగా, చురుకైన విద్యార్థిలాగా ఉండాలి. When we talk about students, మనము విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు they are generally divided into 5 categories. వారు 5 గుంపులకు సంబంధించిన వారుగా ఉంటారు. Students are divided into 5 categories. విద్యార్థులు 5 గుంపులకు చెందిన వారుగా ఉంటారు. The first group of students, మొదటి గుంపుకు చెందిన వారు, they are called the diligent students. వారు చాలా తెలివైన వారు. They are very diligent. They come on time. They sit in the front. They look at the teacher, look at the board and take notes. వారు చాలా తెలివైన వారు. ఎందుకొరకంటే సమయానికి వస్తారు, మొదటి బెంచ్ లో కూర్చుంటారు. టీచర్ శ్రద్ధ కలిగి వారు వింటారు. టీచర్ ఏం చెప్తుందా అని టీచర్ వైపే గమనిస్తూ ఉంటారు. Something goes into the brain, something also goes into their notes. కాబట్టి వారు నోట్స్ లో రాసుకుంటా ఉంటారు. నోట్స్ లో రాసుకున్న కారణాన్ని బట్టి ఏదో ఒకటి వాళ్ళ హృదయంలో, మనసులో కూడా ఉండిపోతుంది. The second group of people, రెండో గుంపుకు చెందిన వారు, they also come to the class. వారు కూడా క్లాస్ కి వస్తారు. They also listen to the teacher. వారు కూడా టీచర్ చెప్పేది వింటారు. They also look at the board. వారు కూడా బోర్డు వైపే చూస్తారు. They also make notes. వారు కూడా నోట్స్ రాసుకుంటారు. But nothing goes into their brains. కానీ లోపలికి ఏం పోదు, అంత బయటికే వెళ్ళిపోతుంది. These are called dull students. వీళ్ళని ముద్దులోని ముద్దుగా పిలుచుకోవచ్చు. Thirdly, మూడోదిగా the third group of students are called diverters or deviating students. మూడో గుంపుకు చెందిన వారు వేరే దారిలో వెళ్ళిపోయేవారు. They will come to the class. వారు కూడా క్లాస్కి వస్తారు. But they will not sit in the front. వారు ముందు కూర్చోరు. They will look at the teacher. టీచర్ వైపే They చూస్తుంటారు. will also make notes. వారు కూడా నోట్స్ రాసుకుంటారు. But they will not come in the front. కానీ వారు వచ్చి ముందు కూర్చోరు. They will sit at the side. వారు పక్కన గోడ కానుకొని కూర్చుంటారు. Maybe at the window or the wall or the door. బహుశా విండో, కిటికీ దగ్గర కానివ్వండి, డోర్ దగ్గర కానివ్వండి, ఆ విధంగా గోడ కానుకొని కూర్చుంటారు. Why do they want to sit there? ఇప్పుడు ఎందుకు వచ్చి ఆ విధంగా గోడ కానుకోవాలనుకుంటారు? Apart from teaching, ఆ యొక్క బోధన వినటానికి బదులుగా, apart from the class, ఆ క్లాస్ రూమ్ లో ఏం జరుగుతుందో వినటానికి బదులుగా, they are interested in a whole lot of other things going outside. వారు బయట ఏం జరుగుతుందో అవన్నీ ఏ విధంగా నడుస్తున్నాయని గమనించడానికి ఎక్కువ ఆసక్తి చూపెడతారు. Who is coming, who is going? ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, how are they going, how are they వాళ్ళు ఏ coming? విధంగా నడుస్తున్నారు, ఏ విధంగా నడుచుకొని లోపలికి వస్తున్నారు. So they are also interested in many other things. కాబట్టి ఆ విధంగా వేరు వేరు విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపెడతారు. And they pose as though they are just listening to the teacher. కానీ టీచర్ చూస్తున్నప్పుడు మాత్రం టీచర్నే వింటున్నట్టుగా వారు ఎంతో బాగా నటిస్తారు. And the moment teacher looks at them, ఎప్పుడైతే టీచర్ చెప్తూ వాళ్ళ ముఖం చూసిందో, oh, they will act as though they have been just listening to the teacher alone. వారు ఇప్పుడే టీచర్ మాటలు విని మొత్తం రాసుకున్నట్టుగా చాలా చక్కగా నటిస్తారు. They are not only good students but also good actors. వారు మంచి విద్యార్థులు మాత్రమే కాదు కానీ చాలా బాగా నటించేవారు. The fourth group of students, నాలుగో గుంపుకు చెందిన వారు, they will also come, వాళ్ళు కూడా వస్తారు. but they will not come and sit in the front. కానీ వాళ్ళు వచ్చి ముందు బెంచ్ లో కూర్చోరు. They will not sit at the side. లేదంటే గోడ కానుకొని కూర్చోరు. You know where they will sit? వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? They will sit
comfortably at the back. వారు చాలా సుఖంగా వెనుక బెంచ్ లో మాత్రమే కూర్చుంటారు. And why do they want to sit at the back? ఇప్పుడు ఈ వెనుక బెంచ్ లో ఎందుకు కూర్చోాలనుకుంటారు? They can do whatever they want. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించవచ్చు. They can talk whatever they want. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడవచ్చు. Teaching is going in the front, talking is going at the back. ముందేమో టీచర్ ఏమో చెప్తా ఉంటుంది, వెనుకలు కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళు చేసుకుంటా ఉంటారు. They will do their own work. వారి పనిని వారు చేసుకుంటూ They are ఉంటారు. least interested in the class. వారు క్లాస్ లో ఏం జరుగుతుందని ఏ విషయాన్ని పట్టించుకోరు. They have no interest in the class. వారు క్లాస్ పట్ల ఎలాంటి ఆసక్తి చూపెట్టరు. They talk about everything. Their friends, their behavior, what they did yesterday, what they will do tomorrow. వారు ఫ్రెండ్స్ గురించి వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు అని రేపేం చేయబోతున్నారు అని అన్ని అనవసరమైన మాటలన్నీ మాట్లాడతారు. We have seen how many groups so far? కాబట్టి ఎన్ని గుంపులు అయిపోయాయి? 4. I'm glad you are all listening. చాలా సంతోషం, మీరు అందరు వింటున్నారు. There is a 5th group which is a very special group. ఇప్పుడు 5వ గుంపుకు చెందిన వారు చాలా ప్రత్యేకమైన వారు. Very gifted group. వారు చాలా గొప్ప బహుమతి కలిగిన వారు. They will not come and sit in the front. వాళ్ళు వచ్చి ముందులో కూర్చోరు. They will not sit at the side. లేదంటే గోడ కానుకొని కూర్చోరు. They will not sit at the back. లేదంటే వెనుక వైపు కూర్చోరు. Then where will they sit? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అసలు? They don't have any sitting problems. అసలు వాళ్ళు కూర్చుండే సమస్య వాళ్ళకు ఉండదు. You know what's the problem? ఆ సమస్య ఎందుకు ఉండదు They తెలుసా? come once in 1 month or once in 2 months. నెలకొకసారి వారానికి ఒకసారి వస్తారు కాబట్టి ఆ సమస్య ఉండదు. They will not come regularly. వారు రోజు రారు. They'll come as visitors. వారు ఆ విధంగా దర్శించి వెళ్ళటానికి వస్తారు. We have what are called visiting professors. Now we have visiting students also. కొన్ని రోజుల్లో దర్శించే టీచర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు దర్శించే స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు. They'll come once in a while. వారు ఎప్పుడన్నా ఒక్కసారి బుద్ధి పుట్టినప్పుడు వస్తారు. Whenever they come, they make all the attention. వారు ఎప్పుడైనా వచ్చినప్పుడు మొత్తం హడావుడి చేసి వెళ్ళిపోతారు. And all of a sudden they'll disappear. వారు అనుకోకుండా ఆ విధంగా కనిపించి మాయమైపోతారు. And the problem is, ఇప్పుడు సమస్య ఏంటంటే, this category is not only in the class in the university. ఇప్పుడు ఈ గుంపుకు చెందిన వారు కాలేజీలలో కళాశాలల్లో మాత్రమే ఉండరు. They are also in the church. వారు సంఘంలో కూడా ఉంటారు. How many of you are sitting in the front? ఇప్పుడు ఎంతమంది ముందు కూర్చున్నారు? You know how many of you were told to come and sit in the front? ఎన్నిసార్లు అంకుల్ వచ్చి మీరు ముందు కూర్చోవాలని చెప్పాడు? How many times we are repeatedly requested? ఎన్నిసార్లు దయచేసి ముందు కూర్చోండి, గోడ కానుకోకండి అని చెప్తారు. The right place for a young person in the house of God is to sit in the front. ఇప్పుడు ఒక యవనస్తుడికి సరియైన ప్రదేశము కూర్చునే దేవుని మందిరంలో ఎక్కడంటే ముందు భాగంలో. That's where you can really be attentive, listening and receiving. మీరు అక్కడ కూర్చుంటే మాత్రమే చాలా జాగ్రత్తగా మీరు గమనించగలరు, మీరు వినగలరు. So look at this Eutychus. కాబట్టి ఇతుకును ఒకసారి గమనించండి. To which group does he belong? ఇప్పుడు ఏ గుంపుకు ఇతను చెందినవాడు? Third group. మూడో గుంపుకు చెందినవాడు. So కాబట్టి what happened to him? ఇప్పుడు అతనికి ఏం జరిగింది? Least interested in the message. ఇప్పుడు వర్తమానం పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా ఉంటున్నాడు. When a preacher like me preaches, I can understand if all of you sleep. ఇప్పుడు నాలాంటి బోధకుడు బోధిస్తున్నాడు, మీరు అందరు నిద్రపోతున్నారంటే నేను అర్థం చేసుకుంటాను. But a preacher like Paul who learned from the feet of Gamaliel preaching, how can somebody sleep? దమాలియా పాదాల దగ్గర నేర్చుకున్న గొప్ప బోధకుడైన పౌలు బోధించేటప్పుడు ఏ విధంగా నిద్రపోగలరు? How could he sleep? ఏ విధంగా నిద్రపోగలరు? What could be the reason? ఇప్పుడు కారణము ఏంటి? Sheer neglect of word. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే ఎలాంటి అశ్రద్ధ చూపెడుతున్నాడు? Sheer neglect of word. దేవుని యొక్క మాక్టు పైన ఎలాంటి ఆసక్తి చూపించట్లేదు. As a young man, what he was supposed to do? ఇప్పుడు యవనస్తుడిగా అతను ఏం చేయాలి? Listen to the word. దేవుని యొక్క వాక్యం వినాలి. Make notes. దాని గురించి రాసుకోవాలి. Allow it into the heart. ఇప్పుడు దాని హృదయంలో అది రాసుకొని ఉంచుకోవాలి. Then carry on with his life. దాని తర్వాత జీవితాంతము ఆ వాక్యాన్ని వెలుగులో నడుచుకునేవాడుగా ఉండాలి. కానీ దేవుని యొక్క వాక్యం అంటే ఆసక్తి లేదు. దేవుని యొక్క వాక్యంలో సంతోషించట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించట్లేదు. ఇప్పుడు మిగతా అన్ని విషయాల పట్ల ఆసక్తి చూపెడుతున్నాడు. చాలా మంది యవనస్తులు ఈ గుంపుకు చెందిన వారుగా ఉంటారు. వారు దేవుని యొక్క వాక్యం పైన ఎలాంటి ఆసక్తి చూపించరు, కానీ వేరే అన్ని విషయాల పట్ల ఆసక్తి చూపించేవారుగా ఉంటారు. వారు పనికి మాలిన విషయాలన్నింటిని గురించి ఆలోచించేవారుగా ఉంటారు. వారు ఆ విధంగా కాలేజీలలోనే కాదు కానీ దేవుని యొక్క మందిరము కూడా చేసేవారుగా ఉంటారు. That's why many young people, instead of being fruitful or becoming fruitless, barren, wasteful, cursed. ఆ కారణాన్ని బట్టి చాలా మంది యవనస్తులు ఫలించడు బదులుగా ఎండిపోయేవారుగా ఎలాంటి ఆశీర్వాదం లేని జీవితము ఫలభరించకుండా వారు జీవిస్తూ ఉంటున్నారు. Young brothers and sisters, యవన సహోదరుడా సహోదరి, word of God is extremely important. దేవుని యొక్క వాక్యము ఎంతో అది ప్రాముఖ్యమై ఉంటుంది. You need to give very exalted position to the word of God. మనము దేవుని యొక్క వాక్యానికి ఎంతో ఉన్నతమైన స్థాయిని మనం ఇవ్వాలి. Don't think
the Bible is just a book. బైబిల్ Like అనేది any other book. బైబిల్ అనేది ఇతరుల పుస్తకాల లాంటి ఒక పుస్తకం అని మాత్రం ఏమాత్రం It is అనుకోకండి. a textbook for your spiritual life. ఇది మీ యొక్క ఆత్మీయమైన జీవితానికి నడిపించే పుస్తకముగా ఉంటుంది. And do you know the greatness of the Bible in the world? ఈ యొక్క బైబిల్ గురించి ఈ లోకంలో ఎంత గొప్పదో మీకు తెలుసా? This is the greatest book. ఇది ఒక గొప్ప పుస్తకమై ఉంటుంది. Greatest book. ఇది చాలా అత్యున్నతమైన గొప్ప పుస్తకంగా ఉంటుంది. This is one book which is sold more than any other book. ఏ పుస్తకము కన్నా అత్యధికముగా అమ్ముడుపోయిన పుస్తకం బైబిల్ It's గ్రంథం. the most commented book. అనేక మంది గొప్ప గొప్ప వారి ద్వారా ఇది అధికంగా చెప్పబడిన పుస్తకం. ఇది Most translated book. అనేకమైన భాషల్లోకి తర్బీదు చేయబడిన పుస్తకం. అత్యధికమైన భాషల్లో తర్బీదు చేయబడింది. Most gifted book. అత్యధికంగా దీన్ని బహుమానంగా ఇవ్వబడింది. One book that appeals to a sinner, a saint, even a scientist also. ఇదే పుస్తకము ఒక పాపికి, ఒక పరిశుద్ధుడికి, ఒక పరిశోధకుడికి కూడా ఉపయోగపడేది. One book which had the greatest effect on people than any other book. ఈ యొక్క పుస్తకము ప్రజలపైన ఎంతో అది పరిణామము చూపెట్టిందిగా ఉంటుంది. There is no such book like the Bible. బైబిల్ లాంటి గ్రంథము ఏది కూడా లేదు. And that is in your hand, how precious it is and how precious you must be towards it. ఇప్పుడు అలాంటి గ్రంథము మన చేతిలో ఉన్నప్పుడు ఎంత ప్రశస్తంగా ఉండాలి, మనము ఎంత ప్రశస్తంగా దాన్ని చూడాలి. We just call it the book. మనము దీన్ని పుస్తకము అని పిలుస్తాము. But if you ask a great man of God called Martin Luther, కానీ మార్టిన్ లూథర్ గొప్ప దైవజనుని ఆయనను అడిగినట్లయితే, you know what he would say about the Bible? తాను బైబిల్ గ్రంథం గురించి ఏమని చెప్తాడో తెలుసా? He would say it is not a book. అది పుస్తకము కాదు. Then what else can it be? అది ఏంటి మరి? John chapter 1 verse 14. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. There we read the word became flesh. అక్కడ మనం చదువుకున్నట్లయితే ఈ వాక్యము శరీరధారి అయి అని చదువుకుంటాము. The word became flesh. అంటే వాక్యము శరీరధారి అయింది. So using these particular words, ఈ యొక్క మాటను ఆధారం చేసుకొని Martin Luther would say, మార్టిన్ లూథర్ గారు అంటారు, Bible is not a book, it is a person. బైబిల్ అనేది ఒక పుస్తకము కాదు కానీ అది ఒక వ్యక్తి అయి ఉంటున్నాడు. It's a person. అది ఒక వ్యక్తి అయి ఉంటున్నాడు. It's a real lively living person. అంటే సజీవముగా జీవించే ఒక వ్యక్తి అయి ఉంటున్నాడు. So the Bible has two hands. కాబట్టి బైబిల్ కు రెండు చేతులు ఉంటాయి. They hold me, they catch me. అవి నన్ను పట్టుకుంటాయి. The Bible has two legs. బైబిల్ కు రెండు కాళ్ళు ఉంటాయి. They follow me, they walk with me. అవి నన్ను వెంబడిస్తే నాతో పాటు నడుస్తాయి. The Bible has two eyes. బైబిల్ కు రెండు కళ్ళు ఉంటున్నాయి. They look at me, they observe me, they monitor me, they examine me. అవి నన్ను చూస్తున్నాయి, నన్ను పరీక్షిస్తున్నాయి, నన్ను గమనిస్తున్నాయి. The Bible has two ears. బైబిల్ కు రెండు చెవులు ఉంటున్నాయి. They listen to me. అవి నా మాటలు వింటాయి. The Bible has a skin. బైబిల్ కి శరీరం ఉంటుంది. చర్మం ఉంటుంది. It feels me. అది నా తాకిడిని గుర్తించగలదు. The Bible has a brain. బైబిల్ కి మెదడు ఉంటుంది. It thinks about me. అది plans about me. It calculates about me. It creates things about me. అది నా గురించి ఆలోచిస్తుంది, నా గురించి ప్రణాళికలను కలిగి ఉంటుంది, నా గురించిన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. The Bible has a heart. బైబిల్ కు హృదయం ఉంటుంది. It longs for me. అది నా కొరకు ఎదురు చూస్తుంది, నన్ను ప్రేమిస్తుంది. What a wonderful description about the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. It's not a book of some pages with black and white print. ఇది ఏదో ఒక పుస్తకము పేజీల చేత రాయబడిన పుస్తకము కాదు. ఇది It is much more than that. దానికన్నా ఎంతో విలువైంది, ఎక్కువైంది. The very person of Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారే అయి ఉంటున్నారు. This is the attitude that you and I should have about the word of God. దేవుని యొక్క వాక్యం పట్ల ఇలాంటి వైఖరిని నీవు నేను కలిగి ఉండాలి. If you have such an attitude, ఒకవేళ అలాంటి వైఖరి గాని కలిగి ఉన్నట్లయితే you definitely enjoy reading the Bible. మనము ఖచ్చితంగా బైబిల్ ని చదివేటప్పుడు సంతోషిస్తూ ఆనందిస్తూ చదవగలము. Look towards reading the Bible. ఇప్పుడు బైబిల్ ని చదివేలాగా మనము చూడాలి. Make Bible a part of your life. బైబిల్ ని మన జీవితంలో ఒక భాగముగా చేసుకోవాలి. So much so, what does the word of God say about what we should do about the word of God? ఎంతగా అంటే దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథం గురించి, దేవుని యొక్క వాక్యం గురించి ఏమని చెప్పబడుతుందంటే, what are we instructed to do about the word of God? మనము దేవుని యొక్క వాక్యం గురించి మనము ఏం చేయాలని హెచ్చరించబడుతున్నాము. Firstly, మొట్టమొదటిగా there are 7 things that we ought to do for the word of God. దేవుని యొక్క వాక్యం పట్ల 7 విషయాలు మనం చేయాలి. Firstly, మొట్టమొదటిగా Revelation chapter 1 verse 3. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. Here it is written, we must read the word and listen to the word. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని చెప్పబడుతుంది. Two activities are mentioned. ఇక్కడ 2 విషయాలు చెప్పబడుతున్నాయి. Firstly, మొట్టమొదటిగా reading. చదవాలి.
Reading is not enough. చదవటం మాత్రమే సరిపోదు, Listening. దాన్ని వినేవారిగా గైకొనేవారుగా ఉండాలి. Thirdly, మూడోదిగా we read from Psalms 1 and verse 3. We should meditate it. మనము కీర్తనలు 1:3 మనము దాన్ని ధ్యానించాలి. Reading should be followed by listening. మనము చదవాలి, గైకొనాలి, దాని తర్వాత ధ్యానించేవారుగా ఉండాలి. We should meditate it, study it. మనము దాన్ని ధ్యానించాలి, దాంట్లో ఏముందో పరిశోధించాలి. Then Psalms 7 verse 3, Proverbs 7 verse 3. దాని తర్వాత సామెతలు 7:3 Here we are instructed to do two more things. ఇక్కడ ఇంకో 2 విషయాల్ని చేయాలి అని చెప్పబడుతుంది. We should tie the word of God to our fingers. మన వేళ్లకు దాన్ని కట్టుకునేవారుగా ఉండాలి. We should get it tied to our fingers. అంటే మన వేళ్లకు దాన్ని కట్టుకోవాలి. Then we should write it on the tablet of our heart. దాని తర్వాత మన హృదయం అనే పలక మీద దాన్ని రాసుకోవాలి. Then we come to Colossians chapter 6, chapter 3 verse 16. దాని తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 చూసుకున్నట్లయితే dwell the word of God in our hearts. మనము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనము దాన్ని ఉంచుకోవాలని చెప్పబడుతుంది. The word to be dwelling in our hearts. దేవుని యొక్క వాక్యము మనలో నివసించాలి అని చెప్పబడుతుంది. Seventhly and most importantly, ఏడోదిగా చాలా ప్రాముఖ్యమైనది James chapter 1 verse 22. యాకోబుకు రాసిన పత్రిక 1:22 We should not only be the hearers of the word but also the doers of the word. మనము ఈ వాక్యంను వినేవారమే కాదు కానీ ఆ వాక్యానుసారంగా చేసేవారుగా ఉండాలి. We should do the word of God. మనము దేవుని వాక్యాన్ని మనము పాటించాలి. When we receive it, మనము దాన్ని పొందినప్పుడు we should apply it. మనము దాన్ని మన జీవితంలో అనుమతించాలి. So the Bible instructs at least 7-fold activities about the word of God. బైబిల్ గ్రంథంలో 7 ప్రాముఖ్యమైన లక్షణాలు దేవుని యొక్క వాక్యం గురించి చెప్పబడతాయి. Firstly, మొట్టమొదటిగా reading. దాన్ని చదవాలి. Secondly, రెండోదిగా listening. వినాలి. Thirdly, మూడోదిగా meditating. ధ్యానించాలి. Fourthly, నాలుగోదిగా tying. మన వేళ్లకు కట్టుకోవాలి. Fifthly, ఐదోదిగా writing. మన హృదయం మీద రాసుకోవాలి. Sixthly, ఆరోదిగా dwelling. దాంట్లో నివసించాలి. And seventhly, ఏడోదిగా doing. దాని ప్రకారంగా చేయాలి. When God gave this 7-fold activities, దేవుడు ఈ 7 అంతల పని వాక్యం గురించి ఇచ్చినప్పుడు do not be mistaken to think these are 7 multiple choice options. కాబట్టి ఈ 7 ఏదో ఒకటి కోరుకొని మిగతాయి విడిచిపెట్టొచ్చు అన్నట్టుగా దీన్ని చూడకండి. Don't think you can choose what is easy and leave the rest which might be difficult. ఏదైతే సులువుగా ఉందో దాన్ని మాత్రమే అనుసరించి కష్టంగా ఉన్నాయి విడిచిపెట్టేదిగా ఉండొద్దు. We like multiple choices. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మనకు చాలా ఇష్టం. But Bible has no such things. కానీ బైబిల్లో మాత్రం అలాంటి అవకాశం లేదు. 7-fold things are given. 7 విషయాలు బైబిల్ వాక్యం గురించి You ఇచ్చినప్పుడు must do all the 7. మనము ఆ 7 విషయాలను చేసేవారుగా ఉండాలి. Failing in one means you are failing all the 7. మనము ఒక్క విషయంలో తప్పిపోయినప్పటికీ 7 విషయాలలో తప్పిపోయినట్టే. But what is our nature? కానీ మన స్వభావం ఏంటి? We want to take what is easy. మనకి ఏదైతే సులువో దాన్నే తీసుకుంటాము. Reading is difficult. మనము చదవాలంటే కష్టము. Meditating is more difficult. ధ్యానించాలంటే ఇంకా చాలా కష్టము. Tying is difficult. ఏళ్ళకు కట్టుకోవాలంటే ఇంకా కష్టము. Writing is difficult. రాయాలంటే కష్టము. Dwelling is difficult. వాక్యము మన హృదయంలో నివసించాలంటే కష్టము. Doing సంగతి చెప్పవసరం లేదు. ఇంకా వాక్యానుసారంగా చేయాలంటే ఇక దాని గురించి చెప్పనే అవసరం లేదు. అడగవసరం లేదు. దాని గురించి అడగనవసరం కూడా లేదు. ఏం మిగిలింది? ఇంకా మిగిలిపోయింది ఏంది? లిసనింగ్, వినటము. అందుకే కదా యూత్ మీటింగ్స్, యూత్ క్యాంప్స్. What is our attitude? కాబట్టి మన వైఖరి ఏ విధంగా ఉంది? We want to choose what is easy. మనకి ఏదైతే సులువో దాన్ని కోరుకుంటాము. Then avoid what is difficult. ఏదైతే కష్టమో దాన్ని విడిచిపెడతాము. And we want to carry on our lives like that. ఆ విధంగా మన జీవితంలో మనం కొనసాగాలనుకుంటాము. That is not going to help us. అది మనకి ఏ మాత్రము సహాయము చేయదు. 7-fold activities, 7-fold obedience, that's all. 7 అంతల విషయాల పట్ల విధేయత మనం చూపించేవారుగా ఉండాలి. Then you will see how God's word can bring about real change in your life. అప్పుడు నిజముగా దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఎలాంటి మార్పుని తీసుకొని వస్తుందో గమనించగలము. Don't expect any fruitful life outside the word of God. దేవుని యొక్క వాక్యానికి బయట ఉండి మనం ఎలాంటి ఫలించే జీవితాన్ని మీరు ఆశించకండి. Joseph, when he was growing as a young man, యోసేపు యవనస్తుడుగా తాను ఎదిగేటప్పుడు, in those days they don't have the privilege of a printed Bible like us. ఆ రోజుల్లో మనకున్న ఆధిక్యత బైబిల్లో వాళ్ళకు ఉండేవి కాదు. God used to talk to them directly or through visions. దేవుడు వారితో నేరుగా మాట్లాడేవాడు లేదా దర్శన రూపంగా వారితో మాట్లాడేవాడు. One day God appeared to Joseph and spoke about his future. ఒక రోజు దేవుడు యోసేపు యొక్క దర్శనంలోకి వచ్చి యోసేపు యొక్క భవిష్యత్తును గురించి చూయించాడు. About his future fruitfulness. ఇప్పుడు తన భవిష్యత్తు ఏ విధంగా ఫలించేదిగా ఉంటుందో చూయించాడు. About his life. ఇప్పుడు తన జీవితాన్ని గురించి చూయించాడు. God is a very good God. He wants to share his heart to us. ఇప్పుడు దేవుడు మంచి దేవుడు. ఆయన యొక్క హృదయాన్ని మనతో పంచుకోవాలనుకుంటాడు.
When God revealed his future to Joseph, ఇప్పుడు దేవుడు యోసేపు యొక్క భవిష్యత్తుని బయలుపరిచినప్పుడు what did Joseph do? యోసేపు ఏం చేశాడు? He believed it. దాన్ని నమ్మాడు. For him, that's the only access to the word of God. ఇప్పుడు తాను వాక్యాన్ని కలిగి ఉండే ఏకైక దర్శనమే అదే ఉంటుంది. That's the only opportunity about the word of God. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం గురించి ఇవ్వబడిన ఒకే ఒక అవకాశం అదే ఉంటుంది. But for him, like us, he doesn't have the Old Testament, he doesn't have the New Testament. కానీ మనలాగా తనకి పాత నిబంధన, నూతన నిబంధన ఇలాంటి బైబిల్ గ్రంథాలు But ఏముండవు. what little he had, కానీ అతని దగ్గరున్న కలిగి ఉన్న కొద్దిగే, what little word he had, అతని దగ్గర కలిగిన ఆ కొద్ది వాక్యాన్ని, దర్శనాన్ని, that was enough, that was everything. ఇప్పుడు అదే సరిపోయింది. అదే తన జీవితాన్ని మొత్తాన్ని కాచింది. Around that promise, he maintained his life. ఆ వాగ్దానము చుట్టూ తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. He maintained his behavior. తన యొక్క ప్రవర్తనను చూసుకుంటూ వచ్చాడు. He maintained himself. తనను తాను జాగ్రత్తగా కాసుకుంటూ He వచ్చాడు. believed it so much. దాన్ని ఎంతగా నమ్మాడు అంటే Accordingly, he conducted. ఆ విధంగానే అతను ప్రవర్తించాడు. For him, that was Genesis, అతనికి ఆ దర్శనమే ఆదికాండము, Exodus, అదే నిర్గమకాండము, Book of Psalms, అది కీర్తనల గ్రంథము, the Proverbs, దాని తర్వాత సామెతలు, and then the Gospels, దాని తర్వాత సువార్తలు, then their letters, దాని తర్వాత పత్రికలు, then the Revelation, ప్రకటన గ్రంథము. that was everything. కాబట్టి సమస్తము ఆ యొక్క దర్శనమే అయి ఉంటుంది. He took it that much. అంతగా దాని గురించి He పట్టించుకున్నాడు. believed it so much. అంతగా దానిపైన విశ్వాసాన్ని He ఉంచాడు. loved it so much. అంతగా దాన్ని ప్రేమించాడు. He obeyed it so much. అంతగా ఆ దర్శనానికి విధేయత చూపించాడు. He waited for it so much. అంతగా తన జీవితంలో దాన్ని అనుమతించాడు. He looked at it so much. దాన్ని అంతగా చూస్తూ వచ్చాడు. He never had any problem obeying to it. ఎప్పుడు కూడా ఆ దర్శనానికి విధేయత చూపించడంలో ఎలాంటి సమస్య అతను ఎదుర్కోలేదు. He has no problem believing in it. అతను దాన్ని నమ్మటంలో ఎలాంటి సమస్య కనుపరచలేదు. Such was his faith, such was his zeal for the word of God. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి నమ్మకాన్ని దేవుని యొక్క వాక్యం పట్ల కలిగి ఉంటున్నాడు. Whatever I may go through, నేను ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ, whatever I may face through, నేను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి it వచ్చినప్పటికీ, may be a pit, అది గోతి కానివ్వండి, it may be a prison, లేదంటే చెరసాల కానివ్వండి, it may be any injustice, లేదంటే ఎలాంటి నష్టము కానివ్వండి, I don't care. నేను దాన్ని పట్టించుకోను, I don't be disturbed. లేదంటే నేను కలవరం పొందును. The word of God is so sweet, దేవుని యొక్క వాక్యము ఎంత మధురంగా it ఉందంటే, fills me so much, అది నన్ను ఎంతగా నింపిందంటే, it is so delightful, అది నాకు ఎంత సంతోషకరంగా ఉందంటే, nothing else will concern me, ఏది కూడా నన్ను ఇబ్బంది పెట్టదు, బాధ పెట్టదు, nothing will disturb me. ఏది కూడా నన్ను కలవరపరచదు. That's the attitude he had for the word of God. అలాంటి వైఖరి దేవుని యొక్క వాక్యం పట్ల కలిగి ఉన్నాడు. And when God gives his words, దేవుడు తన యొక్క వాక్యాన్ని ఇచ్చినప్పుడు there are three kinds of things that God will give. మూడు విషయాలను దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. Firstly, God's precepts or God's commandments. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలు అయి ఉంటున్నాయి. Secondly, God's promises. రెండోదిగా దేవుని యొక్క వాగ్దానాలు అయి And ఉంటున్నాయి. thirdly, God's prophecies. మూడోదిగా దేవుని యొక్క ప్రవచనాలు అయి And ఉంటున్నాయి. what did God give to Joseph? ఇప్పుడు యోసేపుకు దేవుడు ఏది ఇచ్చాడు? It was a promise. అది వాగ్దానం ఇచ్చాడు. Right? It was a promise about his future. తన భవిష్యత్తును గురించిన వాగ్దానం ఇచ్చాడు. And every promise of God దేవుని యొక్క ప్రతి ఒక్క వాగ్దానము will also carry a commandment or a condition. దానితో ఒక షరతు ఉంటుంది, ఒక ఆజ్ఞ ఉంటుంది. Every promise of God will have a condition. ప్రతి ఒక్క దేవుని యొక్క వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. God would expect us to behave in a particular way so that his promise will be fulfilled. మనము ఒక దేవుడు కోరుకుండే ఒక విధానంలో మనము ప్రవర్తించినట్లయితే దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలి అనుకుంటాడు. Whenever God speaks to us, he want to awaken us and he want to purify us. దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడినప్పుడు మనల్ని తిరిగి లేపాలనుకుంటాడు, మనల్ని సరిచేయాలనుకుంటాడు. That's what we read in 2 Corinthians chapter 7 and verse 1. మనము అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనంలో చదువుకుంటాము. And also from 2 Peter verse 1 and chapter 1 and verse 4. అదే విధంగా మొదటి పేతురు మొదటి అధ్యాయము 4వ వచనంలో చదువుకుంటాము. Can somebody help us please? దయచేసి ఎవరైనా చదవండి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొనుము. Why does God give his word and promises? దేవుడు ఎందుకొరకు ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని ఇస్తాడు? To keep us pure and holy. మనల్ని పరిశుద్ధులుగాను శుద్ధులుగా చేయటానికి. To maintain our lives, conduct our lives, behave ourselves. మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకొని మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నట్టు God కొరకు. is deeply interested in each one of us. ఇప్పుడు అది మన జీవితంలో ఎంతో, God is deeply interested in each one of us. దేవుడు మనందరిలో ఎంతో లోతుగా, ఎంతో ఆసక్తి చూపించేవాడుగా And he is ఉంటున్నాడు. so ready to talk to us every time. ఆయన ప్రతి ఒక్కసారి మనతో మాట్లాడటానికి సిద్ధ మనసు కలిగిన And వాడు. he expects us to listen to him and to obey him. మనము ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆయనకు విధేయత, ఆయన యొక్క మాటలు వినాలని కోరుకుంటాడు. Why did God give the promise? ఎందుకు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు? So that
he can live. We can live a pure life. మనము ఒక పరిశుద్ధమైన జీవితము జీవించుట కొరకు, Conduct in a godly way. మనము మన యొక్క ప్రవర్తనను దైవికమైన మార్గంలో ఉంచుట కొరకు, Behave in a better way. మనము ఇంకా శ్రేష్టమైన విధానంగా ప్రవర్తించుట కొరకు. Once I went to a little house. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను. One brother invited me. ఒక బ్రదర్ నన్ను ఆహ్వానించాడు. The brother has a small child, a 3-year-old kid. ఆ బ్రదర్ కి, ఆ సహోదరుడికి ఒక చిన్న 3 ఏళ్ల పాప ఉంది. Babu. 3 ఏళ్ల బాబు ఉన్నాడు. And when I went there, అక్కడికి వెళ్ళినప్పుడు all of a sudden the boy got excited. ఆ బాబును చూసి ఎంతో సంతోషపడి, And he was making all kinds of noise and mischief. ఇప్పుడు ఆ ఇంట్లో ఎంతో తుంటరి పనులు, కొంచెం అల్లరిగా చేస్తున్నాడు. And the father kept on saying, "Child, don't do this. వాళ్ళ నాన్న అంటున్నాడు, బాబును ఆ విధంగా ప్రవర్తించొద్దు, ఆ విధంగా చెయ్యొద్దు Don't అంటున్నాడు. do this. ఆ విధంగా చెయ్యొద్దు Don't అంటున్నాడు. do this. ఆ విధంగా చెయ్యొద్దు, I'll hit you or I'll punish you." ఒకవేళ నువ్వు అట్లా చేస్తే నేను నిన్ను కొడతాను అంటున్నాడు. Even the punishment was pronounced, still the boy has not changed. ఆ విధంగా కొడతానన్న తర్వాత కూడా అదే విధంగా అల్లరి చేస్తున్నాడు. So what did the father thought? అప్పుడు వాళ్ళ నాన్న ఏమనుకున్నాడు, I'll stop the punishment, it is not working. నేను ఈ కొడతానన్న మాట పని చేయట్లేదు, Better I'll give a promise. కాబట్టి నేను ఇప్పుడు ఒక వాగ్దానం ఏదైనా మాట చెప్తాను అనుకున్నాడు. A promise. ఒక వాగ్దానం ఇస్తాను And అనుకున్నాడు. what is the promise? ఇప్పుడు ఆ వాగ్దానం ఏంటి? Child, బాబు, if you stop, నువ్వు అల్లరి చేయకుండా ఆగితే I will take you to the shop and I will get you a chocolate. నేను కొట్టుకు తీసుకొని వెళ్ళి నీకు ఒక చాక్లెట్ కొనిస్తాను అన్నాడు. Now what happened to the boy? అప్పుడు ఆ బాబు ఏం చేశాడు తెలుసా? Immediately he stopped his mischief. వెంటనే అల్లరి చేస్తాం ఆపేశాడు. Immediately he stopped his mischief. వెంటనే ఆపేశాడు. And after a while, కొంచెం సేపు తర్వాత he began to say, ఆ విధంగా అన్నాడు, he began to say, ఈ విధంగా అన్నాడు, Daddy, what about the shop? What about the chocolate? నాన్న ఏమైంది, కొట్టుకు తీసుకొని వెళ్తానో చాక్లెట్ కొనిస్తానో ఎక్కడుంది When అన్నాడు. the promise came, ఇప్పుడు వాగ్దానం వచ్చినప్పుడు there is a change in that little kid. ఇప్పుడు ఆ చిన్న బాబులో ప్రవర్తన మారింది. He was so sensible. అతను ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. Now he says, I want the promise to be fulfilled. ఇప్పుడు అంటున్నాడు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు That's అంటున్నాడు. how God wants to work in our lives. దేవుడు ఆ విధంగా మన జీవితంలో పని చేయాలనుకుంటాడు. Every promise that is given, ఆయన ఏ వాగ్దానం ఇచ్చినప్పుడు it is for our good. అది మన మంచి కొరకు, Not only physical good, మన యొక్క శరీరానుసారమైన మంచి especially కొరకు for our కాదు, spiritual good. ఇంకా ప్రాముఖ్యంగా మనము ఆత్మీయంగా మంచిగుండుట కొరకు. When God gave that promise to Joseph, దేవుడు యోసేపుకు వాగ్దానం ఇచ్చినప్పుడు he knew that he had to behave in a different way. ఇప్పుడు యోసేపు ఒక ప్రత్యేకమైన విధానంగా ప్రవర్తించాలని దేవుడికి తెలుసు. When the same promise was shared or also given to his brother, ఇప్పుడు అదే వాగ్దానము తన అన్నలకు ఇచ్చినప్పుడు, దేవుడు పంచుకున్నప్పుడు, instead of believing it, దాన్ని నమ్మటానికి బదులుగా they did not like it, వారు దాన్ని ఇష్టపడలేదు, they hated it, వారు దాన్ని ద్వేషించారు, they disobeyed it, వారు దానికి అవిధేయత చూపించారు, they rejected God. వారు దేవుని తృణీకరించారు. And we know what happened to their lives. దాని తర్వాత వారి జీవితంలో ఏం జరిగిందో మనకందరికీ So word తెలుసు. of God is very important. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంతో ప్రాముఖ్యము. Accordingly, Joseph conducted his rest of his life. ఇప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించి యోసేపు తన జీవితాన్ని మొత్తము కాసుకున్నవాడుగా And that's ఉంటున్నాడు. why we see him a fruitful person. ఆ కారణాన్ని బట్టి యోసేపు ఫలించెడు వారుగా మనము చూస్తాము. When we want to meditate the word, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలనుకున్నప్పుడు often young people have one big problem. యవనస్తులకి ఒక గొప్ప సమస్య ఉంటుంది. We can't understand. మనకు వాక్యము అర్థం కాదు. Some passages are very difficult. కొన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటాయి. They go off the head. We can't understand a little thing. అవి మన బుర్రలోకి వెళ్ళవు కానీ పక్కకు వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకంటే అసలు అర్థమే కాదు. So we tend to avoid them. కాబట్టి అర్థం కాదు కానీ దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. We want to neglect them. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాము. I have a question for you. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఉంది. I'm sure most of your students, ఖచ్చితంగా మీరందరూ విద్యార్థులే in అనుకుంటారు. your college మీ యొక్క కాలేజ్లలో or school or university, లేదంటే యూనివర్సిటీలో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, if you have a difficult subject which you can't understand, ఒక కష్టమైన సబ్జెక్టు మీకు అర్థం కావట్లేదు అనుకోండి, what will you do? మీరేం చేస్తారు? What will you do? మీరేం చేస్తారు? Will you think of not writing the exam? ఎగ్జామ్ నేను అసలు వెళ్ళి రాయనిది కష్టంగా ఉంది అనుకుంటారా? Or will you say, teacher, it's very difficult, so you write the exam on our behalf? లేదంటే టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ ఇది చాలా కష్టంగా ఉంది, నేను రాయలేను, నువ్వే రాయండి అని లంచం ఇస్తారా? What will you do? మీరేం చేస్తారు? We want to work extra hard on that. మనం కొంచెం ఎక్కువగా కష్టపడి We చదువుకోవాలనుకుంటాము. spend more time on it. మనము ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాము. Even if that fails, ఒకవేళ అది కూడా అర్థం కాకపోతే we go to our seniors. మనము మన సీనియర్స్ దగ్గరికి వెళ్తాము. Even that fails, ఇప్పుడు అది కూడా అర్థం కాకపోతే we'll go to special tutors. మనము స్పెషల్ ట్యూషన్స్ కి వెళ్తాము. Even that also fails, ఒకవేళ అది కూడా అర్థం కాకపోతే because some of us are very intelligent. ఇప్పుడు కొంతమంది చాలా తెలివైన వాళ్ళు, So what do? వాళ్ళు ఏం చేస్తారు? We start getting that subject by heart. మనము దాన్ని తర్బీదు అంటే దాన్ని నేర్చుకుంటానికి సంపూర్ణంగా బట్టి. బట్టి కొడతానికి ప్రయత్నిస్తాము.
I'm sure that's might be many of your experience. చాలా మందికి ఇలాంటి అనుభవం గుండా వచ్చే ఉంటారు. We don't understand it at all. మనకు అసలు అర్థమే కాదు అది. So what do? కాబట్టి మనం ఏం చేస్తాము? We start getting it by heart. మనం దాన్ని బట్టి కొడతానికి ప్రయత్నిస్తాము. And how will we by heart? కాబట్టి ఏ విధంగా చేస్తాము? Some people are very very gifted with it. కొంతమంది దాంట్లో చాలా తలాంతు కలిగిన వాళ్ళు ఉంటారు. They will by heart every word. వారు ప్రతి ఒక్క మాటను నేర్చుకుంటారు. Every letter. ప్రతి ఒక్క అక్షరాన్ని నేర్చుకుంటారు. Every full stop comma. ప్రతి ఒక్క ఫుల్ స్టాప్ ని కామాని చూసుకుంటారు. Every line. ప్రతి ఒక్క లైన్ ని చదువుతారు. Every para. ప్రతి ఒక్క పారాని చదువుతారు. Every chapter. ప్రతి ఒక్క అధ్యాయాన్ని చదివేస్తారు. Every book. కాబట్టి అవసరమైతే పుస్తకాన్ని మొత్తం ఆ విధంగా బట్టి కొడతారు. And on the day of the exam, ఇప్పుడు ఎగ్జామ్ రోజు వచ్చినప్పుడు they all become Xerox machines. వాళ్ళందరూ జిరాక్స్ మిషన్స్ అయిపోతారు. Ditto, everything in the book is there. కాబట్టి బుక్ లో ఏదైతే ఉందో అది మొత్తం అదే విధంగా దించేస్తారు. And when the results appear, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు when you look at the marks, మనం మార్కులు చూసుకుంటే what they wrote, getting it by heart, they will get more marks. ఏదైతే బట్టి కొట్టి రాసారో దాంట్లో ఎక్కువ మార్కులు వస్తాయి. What they wrote, understanding, they would have got less marks. అర్థం చేసుకుని రాసిన దాంట్లో తక్కువ మార్కులు వస్తాయి. What was the reason? కారణం ఏంటి? Because even if they didn't understand, ఒకవేళ వారికి అర్థం కాకపోయినప్పటికీ they invested in getting it by heart. వారు దాన్ని బట్టి కొడటానికి వారు సమయాన్ని కేటాయించారు. They got it written on their hearts, వారు హృదయం పైన వారు రాసుకుంటారు. or written in their brain, కాబట్టి బుర్రలో వారు మొత్తం దాన్ని ఆ విధంగా నేర్చుకునేవారు ఉంటారు. so they can reproduce it as it is. కాబట్టి ఏదైతే పుస్తకంలో ఉందో అదే విధంగా వారు ఎగ్జామ్స్ లో So రాస్తారు. if you do this to your books, కాబట్టి పుస్తకాల వైపే ఈ విధంగా చేస్తే why not the Bible? కాబట్టి ఎందుకు బైబిల్ పట్ల చేయరు? Don't avoid Bible because it is difficult. బైబిల్ అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. Today as young people you may not understand it, యవనస్తులుగా ఈ రోజున చదివేటప్పుడు మనకు అర్థం but కాకపోవచ్చు. surely as you grow you will understand. కానీ ఖచ్చితంగా మనము ఎదిగేటప్పుడు అది మనకు అర్థమయ్యేదిగా ఉంటుంది. Once a young man was given the New Testament to read the first time. ఒకసారి ఒక యవనస్తుడు రక్షణ పొందిన తనకి కొత్త చదవమని నూతన నిబంధన గ్రంథం ఇచ్చారు. With great difficulty he avoided it. But he is now asked by his friends, so he started reading it. ఇప్పుడు కష్టంగా చాలాసార్లు నాకు వద్దు వద్దు అన్నాడు కానీ స్నేహితులు ఎంతో ఆయనను బలవంతం చేస్తే బైబిల్ని తీసుకున్నాడు. So he opened the Bible, opened the New Testament. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథము తెరిచినప్పుడు Matthew chapter 1. ఇప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయానికి వచ్చారు. Verse 2. ఇప్పుడు రెండో వచనము. Abraham begot Isaac. అబ్రహాం ఇస్సాకును కనెను. Isaac begot ఇస్సాకు Jacob. యాకోబును కనెను. And so on, the entire chapter is there. ఆ విధంగా ఆ అధ్యాయం మొత్తం ఉంటుంది. Then this man was wondering, కాబట్టి ఈ యొక్క మనుషుడు చదివేతానికి ఆశ్చర్యమైతుంది. what is this? ఇదేంటి? How can Abraham begot Isaac? అబ్రహాము ఇస్సాకుని ఏ విధంగా కంటాడు? And how can Isaac begot Jacob? ఇప్పుడు ఇస్సాకు యాకోబుని ఎట్లా కంటాడు? How is this possible? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? What kind of a Bible is this? బైబిల్ ఏంటి ఇట్లుంది? And if it is like this in the beginning itself, ఒకవేళ బైబిలే ఈ విధంగా మొదటి పేజీలోనే ఇంట్లుంటే what else is it in store for me later? ఒకవేళ దాని తర్వాత బైబిల్ చదివితే ఇంకేం ఘోరాలు చదవాల్సి Oh, it's వస్తుందో? very dangerous. కాబట్టి బైబిల్ చదివితే మగవాళ్ళు కూడా కంటారు అనుకున్నాడు. He was taking the literal meaning. కాబట్టి కనిపించే అర్థాన్ని అదే విధంగా చూస్తున్నాడు. Never do that. ఆ విధంగా చేయకండి. Sometimes even if you don't understand, కొన్నిసార్లు మనకు అర్థం don't కాకపోయినప్పటికీ avoid it. దాన్ని పక్కన పడేయకండి. God will definitely explain to you దేవుడు later. ఖచ్చితంగా మనకు వివరించేవాడుగా ఉంటాడు. So as young people we must give first place to the word of God. కాబట్టి యవనస్తులుగా దేవుని యొక్క వాక్యానికి మొదటి స్థానాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. Then we come to Psalm 1 verse 3. దాని తర్వాత మనం చదువుకున్న వాక్యము కీర్తనలు మొదటి అధ్యాయం 3వ వచనము. We know this verse very well. ఈ మాట మనకు చాలా బాగా తెలుసు. A beautiful verse. ఇది చాలా చక్కనైన మాట. Here it is said about our fruitfulness. ఇక్కడ ఫలించుడు జీవితం గురించి చెప్పబడిన And మాట. if you carefully read those words, మనం ఈ మాటను చాలా జాగ్రత్తగా చదివినట్లయితే 7 beautiful things are mentioned. ఈ యొక్క మాటలో 7 చక్కని ప్రాముఖ్యమైన విషయాలు A చెప్పబడుతున్నాయి. fruitful person, how he will be and what will happen to him. ఇప్పుడు ఒక ఫలించుడు వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, ఎలాంటి మార్పులు కలుగుతాయని చూస్తాము. What kind of a person becomes fruitful? ఇప్పుడు ఎలాంటి వ్యక్తి ఫలించుడు వారుగా ఉంటాడు? Firstly, మొట్టమొదటిగా it is mentioned that he will be a tree. అతను ఒక ఎదిగే చెట్టులాగా ఫలము వృక్షములాగా ఉంటాడు. Tree. వృక్షములాగా There ఉంటాడు. is a prestige about it. There is a prominence about it. అంటే చెట్టును గురించిన ఒక ప్రాముఖ్యత, ఒక ప్రాధాన్యత ఉంటుంది. There is a visible identity to him. అది కనిపించే ఒక ఆధారంగా ఉంటుంది. There is a constant growth of this tree. ఇప్పుడు ఈ చెట్టు అది ఎడతెగకుండా ఎదిగేదిగా ఉంటుంది. There is a visible identity about it. ఇప్పుడు కనిపించే ఆధారాలు చెట్టుతో ఉంటుంది. Secondly, రెండోదిగా then the tree is how it is planted. ఇప్పుడు ఆ చెట్టు ఏ విధంగా ఉంది, నాటబడిందిగా ఉంటుంది. There is a lot of difference between a tree and a grass. ఇప్పుడు చెట్టుకు గడ్డికి చాలా వ్యత్యాసం The ఉంటుంది. tree has a lot of depth below the ground.
ఇప్పుడు చెట్టు ఎంతో ఆ భూమికి లోతుగా నాటబడిందిగా And ఉంటుంది. there is greater height on the ground. ఇప్పుడు ఆ భూమి నేలపైన నుండి ఎంతో పొడుగ్గా పెరిగేదిగా ఉంటుంది. What about the grass? కానీ గడ్డి ఏ విధంగా It is ఉంటుంది? little depth and also little height. అది కొద్దిగా నాటబడుతుంది కాబట్టి కొద్దిగా ఎత్తులో ఉంటుంది. And so it will be easily removed. కాబట్టి ఆ కారణాన్ని బట్టి దాన్ని సులువుగా దాన్ని లాగేయచ్చు. But this tree is different. కానీ చెట్టు ఆ విధంగా It ఉండదు. is planted. అది నాటబడింది. And as it grows deep, అది ఆ విధంగా లోతుగా నాటబడేటప్పుడు it grows high. అది ఎంతో ఎత్తుగా ఎదిగేదిగా And ఉంటుంది. grows higher and higher. అది ఆ విధంగా ఎత్తుగా పెరిగేదిగా ఉంటుంది. So there is this, what we talk about, prominence. కాబట్టి ఇది దేని గురించి మాట్లాడుతుంది? నాటబడే దాని గురించి మాట్లాడుతుంది. Then the plant, it is planted. అంటే చెట్టు నాటబడేదిగా ఉంటుంది. And thirdly, మూడోదిగా where is it planted? ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడ నాటబడింది? Planted by the river side. అది కాలువ దగ్గర నాటబడిందిగా ఉంటుంది. In English, I think it's river. నీటి కాలువల ఎదుట. ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే రివర్ అంటే నది ఒడ్డున అని చెప్పబడుతుంది. Can somebody read it loud, please? ఎవరైనా దయచేసి చదవండి. Kalwa, yes, correct. It's yeah. So it is at the lake. అంటే నీటి కాలువల ఎదుట నాటబడింది. That is its position. అది స్థాయి అయి ఉంటుంది. And lake is something that will seldom dry out. అంటే ఆ కాలువ ఏ విధంగా సహాయం చేస్తుంది అంటే చెట్టు ఎండిపోకుండా సహాయం చేస్తుంది. Any other places, water streams, they can easily be dried out. ఒకవేళ నీరు లేని దగ్గర ఉన్నట్లయితే చాలా సులువుగా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. So its position is so secure. కాబట్టి దాని యొక్క చోటు ఎంతో భద్రంగా ఉంటుంది. So there is rare opportunity for drought, for waterlessness and for famine. నీళ్లు లేకుండా ఉండటానికి, కరువుగా ఉండటానికి, ఎండిపోవటానికి చాలా తక్కువగా ఆస్కారం ఉంటుంది. So there is a secure position to it. ఇప్పుడు దానికి ఒక భద్రత చేయబడిన ప్రదేశం ఇవ్వబడింది. And then తర్వాత being at the lake, what happens? అది ఆ నీటి కాలువల దగ్గర ఏ విధంగా ఉంటుంది? Then what happens to it? ఆకువాడక ఫలించు. Then it becomes fruitful. ఆ విధంగా ఆకువాడక తన కాలమందు ఫలించేదిగా ఉంటుంది. There is productivity. అంటే అది ఫలించేదిగా ఉంటుంది. There is productivity. There is fruits. అంటే దానికి ఫలాలు ఉంటున్నాయి, అది ఫలించేదిగా ఉంటుంది. It will grow. It will show off its fruits. అది ఎదిగి దాని యొక్క ఫలాలని చూయించేదిగా It ఉంటుంది. will always be productive. There is no barrenness. అది ఎప్పుడు కూడా ఈ ఫలాలను ఇచ్చేదిగా ఉంటుంది కానీ ఎండిపోయి ఎప్పుడు కూడా ఉండదు. And then తర్వాత how is it there? ఇప్పుడు అది ఏ విధంగా It ఉంది will అక్కడ? not wither. It will not wither. లేదంటే అది అటు ఇటు కొట్టుకుపోయేదిగా ఉండదు, Wither ఎండిపోదు. ఎండిపోదు. So there is permanence to it. అంటే దానికి సంపూర్ణత దాంట్లో ఉంటుంది. There is permanence to it. అంటే సంపూర్ణ శాశ్వతంగా It ఉంటుంది. will never wither. అది ఎప్పుడు కూడా ఎండిపోదు. It will never become dry. లేదంటే అది వాడిపోయేదిగా It will ఉండదు. always be green. అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. And greenness talks about three important things. పచ్చదనము మూడు ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతుంది. Firstly, it talks about freshness. మొట్టమొదటిగా తాజాతనం గురించి It మాట్లాడుతుంది. talks about fullness. రెండోదిగా సంపూర్ణత గురించి And మాట్లాడుతుంది. it also talks about fruitfulness. మూడోదిగా ఫలించే దాని గురించి కూడా మాట్లాడుతుంది. And sixthly, ఆరోదిగా how is it yielding? ఇప్పుడు అది ఏ విధంగా అది ఫలిస్తుంది? In due season. అది కాలమందు అంటే తగిన కాలమందు అది ఫలిస్తుంది. There is some dueness about it. తనకు ఒక కాలం ఉంటుంది. There is some rightness about it. అంటే ఒక సరియైన కాలం ఉంటుంది. So there is some element of patience about it. అంటే ఒక కొద్దిగా ఓపికతో ఉండేదిగా There is ఉంటుంది. some element of time and planning about it. దాని కొరకు ఒక సమయము, ఒక ప్రణాళిక కేటాయించి ఉంటుంది. And there is some divine purpose behind it. దాని వెనుకల ఒక దైవికమైన ఉద్దేశం ఉంటుంది. And that's how it will grow. ఆ విధంగా అది ఎదుగుతుంది. It will not grow on its own. తన యొక్క సొంతగా అది ఎదగదు. It will grow because of the vine. అది ఎండిపోకుండా తగిన కాలమందు అది ఎదిగేదిగా ఉంటుంది. And so what happens at the last? ఆ కాలాన్ని బట్టి చివర్లో ఏం What జరుగుతుంది? happens at the last? ఆ చివర్లో ఏం జరుగుతుంది? Whatever he does shall prosper. అతడు చేయునంతయు సఫలమగును. That's how God wants to work in our lives. ఆ విధంగా దేవుడు మన జీవితంలో That's how పనిచేయాలనుకుంటున్నాడు. God's word will work in our lives. If we allow God's word to be full of our hearts. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం మన జీవితంలో పనిచేయనిచ్చి మన జీవితం సంపూర్ణంగా ఉండాలి. I want to share my own testimony about the word of God here. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నా యొక్క సొంత సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. You know, I'm a blind person. నేను పుట్టుకతో గ్రుడ్డివాడిగా ఉన్నాను. And it's very difficult for me to read like you.
నేను మీలాగా చదవటము నాకు చాలా కష్టము. But when I was born again, కానీ నేను తిరిగి జన్మించిన తర్వాత the first desire I had మొట్టమొదటి కోరిక నాకు కలిగి ఉన్నాను was to pray. అదేంటంటే ప్రార్థన చేయాలి. So I used to kneel down and pray. కాబట్టి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన Few చేసేవాడిని. words I could get. కొన్ని మాటలు నాకు వచ్చేవి. When I didn't get any words, నాకు ఆ విధంగా ప్రార్థన చేసేటప్పుడు మాటలు రానప్పుడు I used to just remain silent for half an hour and so on. నేను ఆ విధంగా అర్ధ గంట సేపు మౌనంగా అదే విధంగా ఉండేవాడిని. And that's how I used to feel the presence of God. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిని తాకుతూ వచ్చేవాడిని. After that, దాని తర్వాత there was a new desire in the heart. ఇప్పుడు నా హృదయంలో ఒక కొత్త కోరిక A కలిగింది. desire to read the word of God. దేవుని యొక్క వాక్యము చదవాలి అని. But given my position, I can't think about that. కానీ నా స్థాయిని బట్టి నేను దాని గురించి చదవాలన్న విషయాన్ని ఆలోచించలేను. I can't read it. నేను చదవలేను. But how else I achieve it? కానీ ఏ విధంగా ఆ కోరికను నా జీవితంలో నేను నెరవేర్చుకోగలను? Let's pray to God. ఆ విధంగా దేవునికి God, I want ప్రార్థిస్తున్నాను. to read the word of God. దేవా, నేను నీ యొక్క వాక్యాన్ని How చదవాలనుకుంటున్నాను. do I do that? నేను ఏ విధంగా I చేయగలను? have this desire. నాకు ఆ కోరిక ఉంది. So I prayed for the word of God for a long time. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని చాలా రోజులుగా ప్రార్థిస్తూ When the వచ్చాను. desire was real, ఆ విధంగా నా కోరిక నిజంగా ఉన్నప్పుడు so God is real in answering our prayers. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు జవాబిచ్చేవాడుగా ఉంటాడు. After a few months, కొన్ని నెలల తర్వాత I got a book, I got a package, a parcel by post, a braille book. నాకు పోస్ట్ లో ఒక బ్రెయిల్ బుక్ పార్సల్ గా వచ్చింది. It came from Bombay. నాకు బాంబే నుండి ఆ పోస్ట్ వచ్చింది. And this was a book of Isaiah. ఇప్పుడు ఆ పుస్తకం దేని గురించి ఉందంటే యెషయా గ్రంథానికి సంబంధించిన And పుస్తకం. I'll also tell the background how this book came. అసలు ఈ పుస్తకము నాకు ఏ విధంగా వచ్చిందో కూడా మీకు చెప్తాను. When I was a little child studying in the school, నేను స్కూల్లో చదువుకునేటప్పుడు my father wrote to this address in Bombay. మా నాన్న ఈ బాంబేలో ఉన్న ఈ అడ్రస్ కి ఒక ఉత్తరం రాశాడు. My son is blind, so do you have any school books which are in braille? నా కుమారుడికి కళ్ళు లేవు కాబట్టి మీరు బ్రెయిన్ లాంగ్వేజ్ లో చదవడానికి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని రాశాడు. No book came. ఏ పుస్తకము రాలేదు. They never sent any books to me. వారు ఎప్పుడు కూడా ఏ రోజున కూడా ఒక్క పుస్తకం నాకు పంపించలేదు. The first book that I got, నాకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మొట్టమొదటి పుస్తకము the book of Isaiah. యెషయా గ్రంథము. And that's not the full book of Isaiah. అది యెషయా గ్రంథము మొత్తం అధ్యాయము మొత్తం పుస్తకం మొత్తం కాదు. It was from chapter 36 to 66. అది 33వ అధ్యాయం మొదలుకొని 66 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. And the first section, of course, we know about the healing of Hezekiah. ఇప్పుడు దాని తర్వాత 36వ అధ్యాయంలో మనం చూసుకుంటే హిజ్కియా ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో అది ఉంటుంది. And then from chapter 40, God talks about Jacob. దాని తర్వాత 40వ అధ్యాయాన్ని మొదలుకొని దేవుడు యాకోబుని గురించి మాట్లాడుతున్నాడు. Then I start reading the book of Isaiah like this. ఇప్పుడు ఆ విధంగా యెషయా గ్రంథాన్ని నేను చదువుతూ వచ్చాను. And for me, that's the only access to the word of God. ఇప్పుడు నాకు దేవుని యొక్క వాక్యం చదవాలంటే ఆ ఒక్క పుస్తకమే నా దగ్గర ఉంది. And for the next 2 years, I haven't received any other book. ఇప్పుడు దాని తర్వాత ఆ పుస్తకాన్ని మొదలుకొని 2 సంవత్సరాల వరకు నాకు ఏ పుస్తకం కూడా రాలేదు. And so for me, this book became everything to me. ఇప్పుడు ఆ పుస్తకమే సంపూర్ణంగా నా కోసం అయింది. It became Genesis, it became Exodus, it became Psalms, it became Gospels, epistles, everything. అదే నాకు ఆదికాండం, నిర్గమకాండము, కీర్తనలు, సువార్తలు, పత్రికలు, ప్రకటన గ్రంథము, బైబిల్ మొత్తం ఆ ఒక్క పుస్తకమే. So what did I do? ఇప్పుడు నేనేం చేశాను? I kept reading it. నేను దాన్ని చదువుతూ That's ఉన్నాను. the only book I had. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏకైక పుస్తకం అదే. So instead of thinking I read it, so I'll wait for the other books. కాబట్టి నేను ఒక్కసారి చదివేశాను కదా ఇంకో పుస్తకం రాని అప్పుడు చదువుతాను అనుకోలేదు. I kept reading it and reading it over and over again. ఆ విధంగా అయిపోయినప్పుడు మళ్ళీ దాన్ని చదువుతూ And the వచ్చాను. more I read it, నేను ఎంత ఎక్కువగా చదువుతూ the వస్తుంటే more I began to be attached with it. అంత ఎక్కువగా నాకు దాని పట్ల నేను ఆకర్షించబడ్డాను. And when I started reading from chapter 40, నేను 40వ అధ్యాయం నుంచి చదివేటప్పుడు the rest of the book was a brilliant, blessed experience. దాని తర్వాత అదొక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవముగా నా జీవితంలో God ఉండేది. was talking about Jacob in those chapters. దేవుడు ఆ అధ్యాయంలో యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. And we all know what did God say about Jacob. దేవుడు యాకోబు గురించి ఏం చెప్పాడో మనకు అందరికీ God తెలుసు. was saying, Jacob, I know you. దేవుడు యాకోబుతో అంటున్నాడు, యాకోబు నేను నిన్ను ఎరిగి ఉన్నాను. I know your name. నీ పేరు నాకు తెలుసు. I created you. నేను నిన్ను సృష్టించాను. I have chosen you. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. I have consecrated you. నేను నిన్ను ప్రత్యక్షపరచుకున్నాను. I will hold you with my right hand. నా కుడి చేత్తో నేను నిన్ను పట్టుకుంటాను. I will help you. నేను నీకు సహాయం I చేస్తాను. will support you. నేను నీకు తోడుగా I ఉంటాను. will forgive your sins. నేను నీ పాపాలను క్షమిస్తాను. I will forget your sins. నేను నీ పాపాలని మర్చిపోతాను. I'll throw them on the back. నేను నా వెనుక భాగమున్న దాన్ని పడేస్తాను. I love you so much. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. The nursing mother may forget. నీ కన్న తల్లి మర్చిపోనేమో కానీ I will not forget you. నేను నిన్ను మర్చిపోను, విడువను. You are always in front of me. నువ్వు ఎప్పుడు నా ముందే ఉంటున్నావు. And your walls
you are so precious in my sight. నీ యొక్క గోడలు నా ముందు ఎంతో ప్రశస్తమైనవి. I have engraved you on my palm. నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని My ఉన్నాను. thoughts are not like your నా thoughts. యొక్క ఆలోచనలు నీ ఆలోచనల వంటివి కాదు. My thoughts about you are as high as the sky. నేను ఆకాశమంత ఉన్నతమైన తలంపులలో నీ పట్ల కలిగి ఉన్నాను. When you walk through waters, you will not be drowned. నువ్వు నీళ్ళ గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. When you walk through fire, you will not be నువ్వు quenched. అగ్ని గుండా వెళ్ళినప్పుడు అది నిన్ను కాల్చలేదు. I will give you the treasures of darkness. నేను అంధకార సంబంధమైన ఈవులను నేను నీకు ఇస్తాను. I will exchange people for you, generations for you. నేను నీ కొరకు తరములను మనుషులను స్థిరపరుస్తాను. And then God began to say, I will hold you up to your old age. ఆ విధంగా చెప్తూ మృదుమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. That's how chapter after chapter, ఆ విధంగా అధ్యాయం తర్వాత verse అధ్యాయము, after verse, ఒక వచనం తర్వాత ఇంకో వచనము God was talking to me. దేవుడు నాతో God మాట్లాడుతున్నాడు. was encouraging me. దేవుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాడు. And those words ఇంకా ఆ మాటల ద్వారా, chapters ఇంకా ఆ అధ్యాయాల ద్వారా gave me a sense of sweetness in life for me. నేను నా యొక్క జీవితంలో నాకు ఒక ఆశను, ఒక మధురత్వాన్ని నింపాయి. A sense of purpose in my life. నా జీవితంలో ఒక ఉద్దేశంను కలగజేశాయి. A sense of value in my life. నా జీవితంలో ఒక విలువను A కలగజేసింది. sense of direction in my life. నా జీవితంలో ఒక దారిని అది చూపించింది. Great words of inspiration. దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని నాకు That ఇచ్చింది. was the time when I was just born again. ఆ సమయంలో అప్పుడే నేను తిరిగి జన్మించి రక్షణ And I పొందాను. was thinking about my life ahead. నేను ఇంకా నా ముందున్న జీవితం గురించి ఆలోచిస్తున్నాను. As a blind boy, I can't think much or dream much. ఇప్పుడు నేను ఒక గుడ్డివాడిగా ఎక్కువ ఆలోచించలేను, ఎక్కువ కలలు కనలేను. I can't have any colorful dream. నాకు ఒక అందమైన భవిష్యత్తు గురించి కలలు కనలేను. But this book changed the world for me. కానీ ఈ యొక్క పుస్తకము నా ప్రపంచాన్ని మార్చివేసింది. This book changed the life for me. ఈ యొక్క పుస్తకము నా యొక్క జీవితాన్ని మార్చేసింది. It gave me great purpose in my life. అది నా జీవితంలో ఒక గొప్ప ఉద్దేశాన్ని ఇచ్చింది. I'm sure if you can read the word of God like that. ఖచ్చితంగా మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆ విధంగా What God said చదివినట్లయితే about Jacob. దేవుడు యాకోబుతో ఏదైతే What చెప్పాడో, God said about me. దేవుడు ఏదైతే నాకు చెప్పాడో, God has the same words for you and everyone. దేవుడు అదే మాటలు నీ పట్ల ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉంటున్నాడు. God knows you, each one of us. దేవుడు మన ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడుగా God ఉంటున్నాడు. created you. దేవుడు మిమ్మల్ని సృజించిన దేవుడు. God chose you. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు. God knows who you are, how you are, what you are. నువ్వు ఏమై ఉంటున్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఏ విధంగా ఉన్నావో సమస్తము ఎరిగిన దేవుడు. God knows your very name. దేవుడు నీ పూర్తి పేరుని ఎరిగినవాడు. God want to help you. దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. You must be going through a life of myself or maybe like Jacob. నీవు నాలాంటి జీవితం లేదా యాకోబు లాంటి కఠినమైన జీవితం గుండా వెళ్తున్నావేమో. But remember, God knows you. కానీ జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నిన్ను ఎరిగినవాడు. God of Jacob is your God today. యాకోబు దేవుడు ఈ దినమున నీ దేవుడై ఉంటున్నాడు. Remember, Jacob lived and was gone in the book of Genesis. జ్ఞాపకం పెట్టుకోండి, యాకోబు ఆదికాండంలో జీవించాడు, తన యొక్క యాత్రను ముగించుకున్నాడు. God gave his testimony at the end of the Old Testament in the book of Malachi. కానీ దేవుడు మాత్రం అతని గురించిన సాక్ష్యము పాత నిబంధన ముగింపులో మలాకి గ్రంథంలో ఇచ్చాడు. But in the book of Isaiah, he was talking everything about Jacob. కానీ What he thought, what he felt, what he dreamt, what he planned, what he wanted to do. కానీ యెషయా గ్రంథంలో యాకోబుని గురించిన సమస్తమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని ఆలోచించాడు, ఏ విధంగా ప్రేమించాడు, ఏ విధంగా నడిపించాలనుకున్నాడు అన్న మాటల్ని మాట్లాడుతున్నాడు. Such words you will never find anywhere in the world in any other book. నువ్వు ఏ పుస్తకంలో ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇలాంటి మాటలు నువ్వు కనుగొనలేవు. I'm sure God wants to talk to you like that. ఖచ్చితంగా దేవుడు మీతో కూడా ఆ విధంగా God wants to మాట్లాడాలనుకుంటున్నాడు. make a difference in your life. దేవుడు మీ జీవితంలో ఒక వ్యత్యాసాన్ని చేయాలనుకుంటున్నాడు. Oh, how is the power? How is the provision of God's word? ఇప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పోషణ వాక్యాన్ని బట్టి మీ జీవితంలో ఏ విధంగా If it ఉంటుంది? is real in my life, it is more real. It could be real in your life. ఒకవేళ నా జీవితంలోనే అంత సత్యంగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఇంకా ఎక్కువగా సత్యంగా అది నెరవేర్చబడదు. Try to read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. Try to listen to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినండి. Try to meditate the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. Try to tie the word of God. దేవుని యొక్క వాక్యాన్ని కట్టుకోండి. And try to write the word of God. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో రాసుకునేవారుగా ఉండాలి. Try to dwell the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో నివసింపజేయాలి. And try to do the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. Before we close, ఈ ఒక సెషన్ ముగించే ముందు why do we have to read the word of God? అసలు దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలి? Why do we have to read the word of God? అసలు దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలి? Firstly, మొట్టమొదటిగా it is our spiritual food. ఇది ఆత్మీయమైన ఆహారము. It is our spiritual food. ఇది మన ఆత్మీయమైన ఆహారము. The Lord Jesus would say, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు man అన్నారు, shall not live by bread alone, but every word of God. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. As we have bodies, we need food for our bodies. మనకు శరీరం ఉంది, మనకు శరీరం కోసం ఆహారం కావాలి. Some of us eat once.
కొంతమంది రోజుకొక్కసారి తింటారు, twice, కొంతమంది 2 సార్లు తింటారు, thrice, కొంతమంది 3 సార్లు, somebody 4, కొంతమంది 4 సార్లు, and others maybe 5 times. కొంతమంది 5 సార్లు తిన్నా సరిపోదు. What is the reason? కారణం ఏంటి? The body need food. మన శరీరానికి ఆహారం కావాలి. Similarly, అదే విధంగా our spirit also needs food. మన ఆత్మకు కూడా ఆహారం కావాలి. And what is that food? ఇప్పుడు ఆ ఆహారం ఏంటి? The word of God. దేవుని యొక్క వాక్యము. Just as your body needs food, మన శరీరానికి ఏ విధంగా ఆహారం the అవసరమో spirit also needs food. మన ఆత్మకు కూడా ఆహారం అవసరమై That's ఉంటుంది. why it's our spiritual food. అందుకొరకే ఇది మన ఆత్మీయమైన ఆహారము. Secondly, రెండోదిగా we have to read the word of God. మనము ఎందుకొరకు దేవుని యొక్క వాక్యం చదవాలి? We need to read the word of God to know the will of God. దేవుని యొక్క చిత్తము తెలుసుకున్నట కొరకు దేవుని యొక్క వాక్యం చదవాలి. God reveals his will through his word. దేవుడు ఆయన చిత్తాన్ని వాక్యం ద్వారా మనకు He is బయలుపరుస్తాడు. available to us through his word. ఆయన మనకు తన వాక్యం ద్వారా మనకు అందుబాటులో He ఉంటాడు. has all the questions to your answers. మనకుండే ప్రతి ఒక్క ప్రశ్నలకు ఆయన దగ్గర జవాబు He has all ఉంటుంది. solutions to your problem. మనకుండే సమస్యలకు ఆయన దగ్గర జవాబు ఉంటుంది. So know the will of God, we must read the word. మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. And thirdly, మూడోదిగా why do you have to read the word of God? దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలి? In order to face Satan and fight Satan. మనము సాతాన్ని ఎదుర్కొనుట కొరకు, సాతానుతో పోరాడుట కొరకు దేవుని యొక్క వాక్యం చదవాలి. What will word of God bring to our hearts? దేవుని యొక్క వాక్యం మన హృదయానికి ఏం చేస్తుంది? Faith. విశ్వాసంతో At నింపుతుంది. the same time, what will Satan try to do into our heart? ఇప్పుడు అదే సమయంలో సాతాను మన హృదయంతో ఏం చేయాలనుకుంటుంది? Doubt. అది మన దాంట్లో అనుమానాన్ని విత్తుతుంది. Confusion. మన దాంట్లో కలవరాన్ని తెస్తుంది. Disturbance. కలవరాన్ని తెస్తుంది. So in order to fight Satan and to face Satan, సాతాన్ని ఓడించి సాతానుతో పోరాడాలి అంటే we need the word of God. దేవుని యొక్క వాక్యం మనకు That's అవసరం. what the Lord Jesus also did. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే విధంగా What did చేశారు. Satan do? సాతాను ఏం చేసింది? Kept on tempting him. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు All the answers that he gave ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క జవాబు was through the word of God. దేవుని యొక్క వాక్యం నుండే ఇచ్చాడు. If the Lord Jesus himself depended on the word of God that much, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే వాక్యం పైన అంతగా ఆధారపడ్డప్పుడు how about you and me? ఇప్పుడు నీ సంగతి నా సంగతి It's very ఏంటి? important we love the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం ఎంతో ప్రాముఖ్యము. So may the Lord help us కాబట్టి to come to this knowledge. ఇలాంటి జ్ఞానానికి వచ్చేలాగా ప్రభు మనకు సహాయం చేయను గాక. May all of us make a decision, a new decision from today. I'll have a new attitude about the word of God. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక కొత్త తీర్మానం తీసుకోవాలి. ఏంటంటే దేవుని యొక్క వాక్యం పట్ల కొత్త వైఖరి, నూతనమైన వైఖరి కలిగి ఉంటానని. It's not a book. ఇది ఒక పుస్తకం కాదు. It's a person. ఇది ఒక వ్యక్తి ఉంటున్నాడు. The person of Jesus ఆ Christ. వ్యక్తి ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఉంటున్నారు. May we have this attitude. మనం ఇలాంటి వైఖరిని కలిగి ఉండాలి. Let's see what a new change will pour into your life. అప్పుడు మన జీవితంలో ఎలాంటి నూతనమైన మార్పు కుమ్మరించబడుతుందో For గమనించండి. many of us, our Bibles are very bad physically. చాలా మంది బైబిల్ చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. They don't treat the Bible. They don't respect the Bible. They don't decorate the Bible. వాళ్ళు బైబిల్ని చాలా బాగా చూసుకోరు, చాలా చక్కగా అలంకరించుకోరు. Some Bibles are so very good. కొంత బైబిల్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుందంటే They will not have first chapter of Genesis and 3 last chapters of Revelation. ఆదికాండంలో మొదటి 2 అధ్యాయాలు ఉండవు, చివరిలో 2-3 పేజీలు ఉండవు. Torn out Bibles. ఆ విధంగా చినిగిపోయిన బైబిల్ని పట్టుకుంటారు. Don't have such Bibles. అలాంటి బైబిల్ మాత్రం తేకండి. Some Bibles are very new. కొంత బైబిల్ మాత్రం చాలా కొత్తగా ఉంటాయి. You know why they are new? ఎందుకు అంత కొత్తగా ఉంటాయి They were తెలుసా? never opened. ఎప్పుడు తీయరు కాబట్టి. Some people use their Bibles as their beauty kits. కొంతమంది ఒక బైబిల్ని ఏ విధంగా చూసుకుంటారంటే మేకప్ చేసుకునే కిట్ లాగా చూసుకుంటారు. You'll find a comb there. దాంట్లో ఆ మేకప్ లో ఒక బైబిల్ తీసినట్టుగా అయితే దువ్వెన కనబడుతుంది. They will find a mirror there. ఆ బైబిల్లో అద్దం కూడా పెట్టుకొని వస్తారు. Some people use the Bible as a superstitious money bag. కొంతమంది బైబిల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారంటే అదృష్టం ఇచ్చి డబ్బులను విస్తరించే పెట్టెలాగా ఉపయోగించుకుంటారు. If I keep money there, money will not be lost. ఒకవేళ నేను 10 రూపాయలు పెడితే 10 రూపాయలు పోదు. If I asked you to pull out all the money this afternoon, ఒకవేళ మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీయండి అంటే ఎంత డబ్బు వస్తుందో, ఎంత డబ్బు బైబిల్లో నుండి వస్తుందో. Some people think కొంతమంది when they are అనుకుంటారు going to the exam, ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు they keep their hall ticket in the Bible. హాల్ టికెట్స్ బైబిల్లో పెట్టుకొని వెళ్తారు. And they think it will be a blessing. They will write the exam very well. ఆ విధంగా పెట్టుకొని వెళ్తే చదవకపోయినా మంచి మార్కులు వస్తాయి అనుకుంటారు. Don't treat the Bible like that. ఆ విధంగా బైబిల్ చూడకండి. Now you look at your own Bible ఇప్పుడు మీ యొక్క సొంత బైబిల్ ఒక్కసారి చూసుకోండి. and tell yourself, not me, what is there. ఇప్పుడు ఏముందో నాకు చెప్పకండి, మీరే చెప్పండి. Remove all unnecessary papers. అనవసరమైన పేపర్లు అన్ని తీసేయండి. Money, photos, everything else, remove it. ఒకవేళ డబ్బులు కానీ ఫోటోలు కానీ ఏమున్నా అన్ని తీసేయండి. You could keep maybe a calendar or a promise. బహుశా మీరు ఒక క్యాలెండర్ లేదంటే దేవుని ఇచ్చిన వాగ్దానాలు పెట్టుకోండి. Maybe some notes that you may pick up. లేదంటే దేవుని వాక్యం యొక్క నోట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పెట్టుకోండి. Other than that, don't keep anything else in the Bible. దానికన్నా ఎక్కువగా ఏది కూడా మీ బైబిల్లో పెట్టుకోకండి. It's very important how much of value you give to the Bible. మనం బైబిల్కి ఎంత విలువిస్తామన్నది ఎంతో ప్రాముఖ్యము. It's not a human thing.
ఇది ఏదో మానవాళి యొక్క It's a మనిషిది divine కాదు, thing. ఇది దైవికమైన విషయం. The very person of Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభువారే So ఇంటున్నారు. treat the Bible as a person. కాబట్టి ఈ బైబిల్ ని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టుగా చూడండి. Give the honor, give the dignity, give the decoration. దానికి అలాంటి అలంకరణ, దానికి అలాంటి గొప్పతనం మీరు ఇవ్వండి, దాన్ని ఆ విధంగా హెచ్చించండి. And recently one man of God said like this. ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగా అన్నాడు, We keep all our pens, our glasses, our kerchiefs on the Bible. మనము పెన్లని, మన యొక్క అద్దాలను, కర్చిఫ్స్ ని అన్ని బైబిల్ పైన పెడతాము. He said, even that don't do. ఏమన్నాడంటే ఆ విధంగా కూడా చేయకండి అన్నాడు. Don't use the Bible like that. బైబిల్ ని ఆ విధంగా Keep ఉపయోగించకండి. it pure, holy, unique. అది ఎంతో పరిశుద్ధమైనది, చాలా ప్రత్యేకించబడింది. So as young people, we need to learn to honor the word of God. కాబట్టి యవనస్తులుగా దేవుని యొక్క వాక్యాన్ని ఘనపరచడం నేర్చుకోవాలి. We heard what happened to Eutychus. కాబట్టి ఇతుకుకు ఏం జరిగిందో మనం విన్నాము. If you neglect the word of God, ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని మీరు we'll also తృణీకరించినట్లే fall, we'll also fail. మనము కూడా పడిపోతాము, ఓడిపోతాము. If you really love the word of God, మనం నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తే like Joseph, యోసేపు లాగా we will be fruitful. మనము ఫలించేవాడుగా ఉంటాము. May the Lord help us. ప్రభు సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థించుకుందాము. ప్రేమల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామమున నీ ఉపదేశముకై మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. ఎలాగూ ఐతుకు యొక్క జీవితములో తాను మరణించాడో మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రములు. నీ వాక్యము పట్ల ఎటువంటి వైఖరి మేము కలిగి ఉండాలో, ఒక వృక్షము వలె, నీటి కలువ ఎవరు నాటబడిన వృక్షము వలె ఇలాగ మేము నాటబడాలో, ఇలాగ ఫలించాలో, ఇలాగ నూతనపరచబడాలో, ఇలాగ సంపూర్ణము కావాలో, ఇలాగ ఓర్పు కలిగి ప్రాస్పర్ కావాలో